హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జై క్లాసెస్. ఈరోజు ఇంగ్లీష్లో మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వాయిస్ అనే టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాం అండి త్రూ క్వశ్చన్స్. అయితే మీరు రీసెంట్గా వెండర్ చేంజ్ అయ్యారంటే అది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇంతకుముందు టీసీఎస్ వాడు ఉన్నాడు, ఇప్పుడు ఎడ్యుకేటివ్ వాడు చేంజ్ అయ్యాడు వెండర్. అయితే ఇంతకు ముందు ప్యాటర్న్లో కూడా వాయిస్ అనేది ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్స్, మెయిన్స్లో 2 క్వశ్చన్స్ వచ్చేవండి. అప్పుడు కూడా చాలా వెయిటేజ్ ఉన్న టాపిక్. ఇంకా రీసెంట్ టైమ్స్లో వెండర్ చేంజ్ అయ్యాక ఎడ్యుకేటివ్ వాడు పెట్టిన ఫేజ్ 13 చూస్తే కనుక ఇవి 4-5 క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే రీసెంట్ ప్యాటర్న్లో ఇంకా వెయిటేజ్ పెరిగిందండి. సో ఇది చాలా వెయిటేజ్ ఉన్న టాపిక్ అండి. అయితే ఈ పర్టికులర్ ఎక్స్ప్లెనేషన్ నుంచి నేనైతే మీకు అష్యూరెన్స్ ఇవ్వగలనండి. ఒక బిగినర్ నుంచి ఎక్స్పీరియన్స్డ్ ఆస్పిరెంట్ వరకు కూడా వాయిస్ మీద అట్మోస్ట్ క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుందండి. నేనైతే అష్యూరెన్స్ ఇస్తాను. కొద్ది పేషెన్స్ తెచ్చుకొని, కొద్ది పేషెన్స్ ఉంచుకొని మొత్తం వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నేనైతే 100% అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఓకేనా? సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్ అండి. అయితే మనం వాయిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. వాయిస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ వాయిస్ ఉంటాయి. ఏంటి అవి? యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఓకే, సో జనరల్గా యాక్టివ్ వాయిస్ అంటే ఏంటంటే ఇట్ గివ్స్ ఇంపార్టెన్స్ టు ద సబ్జెక్ట్, దట్ ఈస్ డూయర్ ఆఫ్ అన్ యాక్షన్. ఓకే, అండ్ ప్యాసివ్ వాయిస్ అంటే ఇట్ గివ్స్ ఇంపార్టెన్స్ టు ద ఆబ్జెక్ట్. ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారు? ఆబ్జెక్ట్. అంటే దట్ ఈస్ రిసీవర్ ఆఫ్ అన్ యాక్షన్. అయితే ఇదంతా చదువుతుంటే సబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, ఇవంతా డూయర్, రిసీవర్ ఆఫ్ అన్ యాక్షన్ ఏంటి, ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. బట్ త్రూ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఓకే, ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగిందండి. సో త్రూ ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మళ్ళీ ఒకసారి డెఫినేషన్లోకి వెళ్దాం, మీకు అర్థమవుతుంది. సో అయితే ఈ 2 ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఏమి ఇచ్చారండి? టైగర్ కిల్ రాజు ఫస్ట్ది. ఇంకొకటి ఏంటంటే టైగర్ వాజ్ కిల్డ్ బై రాజు. అయితే ఇక్కడ ఏంటి అని అంటే చూస్తే ఈ రెండుకి ఏదైనా డిఫరెన్స్ ఉందని అనిపిస్తుందా అండి? లేదని అనుకుంటాం కానీ బట్ దెర్ ఈస్ అ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అండి. చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది ఈ రెండుకి కూడా. ఇక్కడ లిటరల్ మీనింగ్ చూసుకుంటే టైగర్ కిల్ రాజు అంటే అర్థం ఏంటంటే టైగర్ రాజుని చంపింది అని అర్థం. అంటే ఇక్కడ కిల్ అనే యాక్షన్ పెర్ఫామ్ చేసింది ఎవరు? ఒక్క నిమిషం అండి. ఇక్కడ కిల్ అనే యాక్షన్ని పెర్ఫామ్ చేసింది ఎవరండి? టైగర్. ఎవరండి? ఇక్కడ టైగర్ కిల్ అనే యాక్షన్ పెర్ఫామ్ చేయాలంటే చంపింది ఎవరు? టైగర్ ఈ పర్టికులర్ కేసులో. సెకండ్ కేసులో చూసుకుంటే టైగర్ వాజ్ కిల్డ్ బై రాజు. లిటరల్ మీనింగ్ చూసుకుంటే టైగరే రాజు చేత చంపబడింది. అంటే ఇక్కడ చంపింది ఎవరండి? రాజు. ఈ కేసులో ఎవరండి చంపింది? టైగర్. అంటే ఇక్కడ డూయర్ ఆఫ్ అన్ యాక్షన్ ఎవరండి? ఈ పర్టికులర్ సెంటెన్స్లో డూయర్ ఆఫ్ అన్ యాక్షన్ ఎవరు అంటే చంపింది ఎవరు? టైగర్. ఎస్ అంటే సబ్జెక్ట్ అండి. సింపుల్గా ఏదైతే యాక్షన్ని పెర్ఫామ్ చేసే వ్యక్తి ఉంటారో, యాక్షన్ని పెర్ఫామ్ చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో వారిని సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అంటాం. ఏమంటాం? సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అంటాం. ఈ పర్టికులర్ కేసులో చంపింది ఎవరండి? టైగర్. కాబట్టి టైగర్ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇక్కడ ఏంటండి చంపింది ఎవరు? ఇక్కడ రాజు. ఇక్కడ చంపింది ఎవరు? రాజు. సో ఇన్ దిస్ కేస్ సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఎవరు అవుతారు? రాజు అవుతారు. ఓకే, ఇక్కడ డూయర్ ఆఫ్ అన్ యాక్షన్ ఎవరండి? రాజు. ఇక్కడ ఇంకొకటి చంపింది ఎవరిని? రాజుని. అంటే హూ ఇస్ ద రిసీవర్ ఆఫ్ అన్ యాక్షన్. రిసీవర్ ఆఫ్ అన్ యాక్షన్ అంటే ఎవరైతే బాధితులు అయ్యారో వారిని మనం రిసీవర్ ఆఫ్ అన్ యాక్షన్ అంటాం. ఇంటర్న్ వాళ్ళని మనం ఆబ్జెక్ట్ అంటాం అండి. సో ఇక్కడ ఈ కేసులో ఆబ్జెక్ట్ ఎవరండి? రాజు. ఈ కేసులో ఆబ్జెక్ట్ ఎవరు? రాజు. ఇక్కడ చంపబడింది ఎవరు? టైగర్. సో ఈ కేసులో ఆబ్జెక్ట్ ఎవరండి? టైగర్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ పర్టికులర్ కేసులో చంపిన వారికి ఇంపార్టెన్స్ ఇచ్చాం, దట్ ఈస్ టైగర్. సో చంపిన వారికి ఇంపార్టెన్స్ ఇచ్చాం అంటే టైగర్. ఓకే, ఇక్కడ ఏంటండి చంపబడిన వారికి ఇంపార్టెన్స్ ఇచ్చామండి, అది కూడా ఇక్కడ టైగరేనండి. సో చంపబడింది అంటే హూ ఇస్ ద విక్టిమ్ ఆఫ్ ద యాక్షన్ ఆర్ రిసీవర్ ఆఫ్ అన్ యాక్షన్ని మనం ఏమంటామండి? ఆబ్జెక్ట్ అంటాం. అంటే ఈ కేసులో ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం, ఈ కేసులో ఏం చేసామండి? ఎవరైతే చంపారో వారికి ఇంపార్టెన్స్ ఇచ్చాం, దట్ ఈస్ సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అర్థమైందండి? అంటే ఇక్కడ వి గేవ్ ఇంపార్టెన్స్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్, దట్ ఈస్ డూయర్ ఆఫ్ అన్ యాక్షన్. దాన్ని మనం ఏమంటామంటే యాక్టివ్ వాయిస్ అంటాం. ఏమంటామండి? యాక్టివ్ వాయిస్ అంటాం. అదే ఈ కేసులో ఏంటండి? రిసీవర్ ఆఫ్ అన్ యాక్షన్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం, దట్ ఈస్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. వెన్ యూ గివ్ ఇంపార్టెన్స్ టు ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్, దట్ ఈస్ రిసీవర్ ఆఫ్ అన్ యాక్షన్, దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ వాయిస్ అండి. అర్థమైందా అండి? ఈ చేంజెస్ అన్నీ ఎలా చేస్తామన్నది మనం చూడబోతున్నాం అండి ఈ మార్క్లో. చూడండి, ఒకే టైగర్ ఇక్కడ సబ్జెక్ట్గా యాక్ట్ అయింది, ఇక్కడ ఆబ్జెక్ట్గా అయింది. ఎందుకంటే ఇక్కడ యాక్షన్ పెర్ఫామ్ చేసేది టైగర్ అండి, ఇక్కడ యాక్షన్ రిసీవ్ చేసుకునేది టైగర్ అండి. అర్థమైందా? సో అలాగా ఒక్కసారి మనం డెఫినేషన్లోకి వెళ్దాం, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో యాక్టివ్ వాయిస్ అంటే ఏంటంటే ఇట్ గివ్స్ ఇంపార్టెన్స్ టు ద సబ్జెక్ట్, దట్ ఈస్ పెర్ఫార్మర్ ఆఫ్ అన్ యాక్షన్, డూయర్ ఆఫ్ అన్ యాక్షన్. ఓకే, సో ఫస్ట్ కేసులో
దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాం? సబ్జెక్ట్కి ఇచ్చాం. దట్ ఈస్ పెర్ఫార్మర్ ఆఫ్ అన్ యాక్షన్ అండి. ఓకే, అదే ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటంటే ఇట్ గివ్స్ ఇంపార్టెన్స్ టు ద ఆబ్జెక్ట్ దట్ ఈస్ రిసీవర్ ఆఫ్ అన్ యాక్షన్. ఈ కేసులో ఏంటండి ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం, అంటే టైగర్ చంపబడింది, సో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం. అర్థమైందా? సో దిస్ ఈస్ ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం. సో దిస్ ఈస్ ప్యాసివ్ వాయిస్. అర్థమైందండి బేసిక్గా యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే అర్థమైంది కదా. సో ఇక్కడ ఇంకా తర్వాత స్లైడ్స్లో మనం ఏం చూస్తాము అని అంటే బేసిక్గా అసలు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మారుస్తాం, ఏం నెసెసరీ చేంజెస్ చేస్తాం, ఇవన్నీ కూడా చూద్దాం. సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. ఓకే, సో ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కి మార్చేటప్పుడు మనకు మొత్తం 5 చేంజెస్ అండి. మొత్తం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు 5 చేంజెస్. మీరు ఖచ్చితంగా ఈ 5 చేంజెస్ని దృష్టిలో పెట్టుకుంటే మీరు ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చండి ప్యాసివ్ వాయిస్లో. ఓకే, సో ఒక్కొక్కటిగా చూద్దాం అండి. ఒక్కొక్కటిగా చూస్తూ దాన్ని ఎగ్జాంపుల్కి మనం అన్వయించుకుందాం, సో దట్ మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేంజెస్ జరుగుతాయంటే ఫస్ట్ సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ చేంజ్ ఏంటంటే సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ ప్లేడ్ క్రికెట్, ఇక్కడ ఏంటంటే ఈ ప్లేడ్ క్రికెట్ ఎవరు ఆడారు, ఇక్కడ ఇది సబ్జెక్ట్ అండి, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్, ఇది వెర్బ్. ఓకే, సో ఇక్కడ ఏమైందండి ప్యాసివ్ వాయిస్లో మార్చేది, ఇది యాక్టివ్ వాయిస్ అండి, ఇది ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు హీ అనేది ఇక్కడికి వచ్చింది, అంటే నెసెసరీ ప్రొనౌన్ చేంజెస్ ఉంటాయి, అవి కూడా మనం చూస్తాం. సో హీ అనేది ఏమైందండి ఇక్కడికి వచ్చింది, బట్ ఆబ్జెక్టివ్ కేసులో వచ్చిందండి. సో హీ అనేది ఏమైంది, హిమ్ అయింది. అట్ ద సేమ్ టైం ఆబ్జెక్ట్ ఏమైంది, సబ్జెక్ట్ అయింది. ఆబ్జెక్ట్ ఏమైందండి, సబ్జెక్ట్ అయింది. ఇది ఫస్ట్ చేంజ్. సెకండ్ చేంజ్ ఏంటంటే ఏ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ఇచ్చినా, ఏ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ అంటే ఏంటంటే ఇంగ్లీష్లో బేసిక్గా 4 ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్స్ ఉంటాయి, V1, V2, V3 అండ్ V4. అవునా కదా, V1, V2, V3, V4. ఈ V1 అండ్ V2 ఏంటండి, ఇది ప్రజెంట్ వెర్బ్, ఇది పాస్ట్కి సంబంధించిన వెర్బ్, ఇది పాస్ట్ పార్టిసిపుల్, ఇది ప్రజెంట్ పార్టిసిపుల్. సో బేసిక్గా మీకు ఐడియా ఉంటుంటే కనుక ఈ ఫస్ట్ 2 ఫార్మ్స్ ఆఫ్ ద వెర్బ్ని మనం ఇండిపెండెంట్ వెర్బ్స్ అంటాం. అలా కాకుండా ఈ లాస్ట్ 2 ఫార్మ్స్ ఆఫ్ ద వెర్బ్స్ని మనం ఏమంటామండి, డిపెండెంట్ వెర్బ్స్ అంటాం. అంటే బేసిక్గా మీకు ఐడియా ఉంటుంటే కనుక ఈ 2 కూడా హెల్పింగ్ వెర్బ్స్ లేకుండా వస్తాయండి. అలా కాకుండా ఈ 2 రావాలంటే ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్స్ అనేవి ఉండాలి ఆ సెంటెన్స్లో, మీకు అర్థమవుతుంది. ఓకే, సో మీరు సెకండ్ చేంజ్ ఏంటంటే ఏ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ఇచ్చినా దాన్ని మనం బీ ఫార్మ్ ప్లస్ V3, ఇది గుర్తుపెట్టుకోండి. V3 అనేది ప్యాసివ్ వాయిస్కి హార్ట్ లాగా, అర్థమైందా? V3 ఉండాలండి ఖచ్చితంగా ప్యాసివ్ వాయిస్లో. సో ఏ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ఇచ్చినా, V1 ఇచ్చినా, V2 ఇచ్చినా, V3 ఇచ్చినా, V4 ఇచ్చినా మీరు ఫైనల్గా దాన్ని V3 కింద మారుస్తారు. అట్ ద సేమ్ టైం మనం ఇంకేం చెప్పుకున్నాం, V3 రావాలంటే ఖచ్చితంగా దానికి తోడు ఒక హెల్పింగ్ వెర్బ్ ఉండాలని చెప్పి మనం చెప్పుకున్నాం అనమాట. అయితే ప్యాసివ్ వాయిస్లో హెల్పింగ్ వెర్బ్స్లో బేసిక్గా ఇంకొక సబ్ క్లాసిఫికేషన్ ఉంటుందండి. హెల్పింగ్ వెర్బ్స్లోనే బీ ఫార్మ్స్ ఉంటాయి. ఓకే, ఆ బీ ఫార్మ్స్ కనుక మీరు ఏ వెర్బ్కి ఏ బీ ఫార్మ్ పెట్టాలి అన్నది మీరు ఫైండ్ చేయగలిగితే ప్యాసివ్ వాయిస్ అయిపోయినట్టే. అయితే బీ ఫార్మ్స్ ఏంటో మనం ఇక్కడ చూద్దాం, ఇక్కడే మెన్షన్ చేయడం జరిగింది. సో ఏ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ఇచ్చినా V3 అనేది వస్తుంది, అట్ ద సేమ్ టైం నెసెసరీ బీ ఫార్మ్ అనేది వస్తుంది. ఆ బీ ఫార్మ్స్ ఏంటో మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ప్లేడ్ ఇచ్చారు, అంటే V2 ఇచ్చారండి. సో V2 ఇచ్చారు. సో V2కి సంబంధించిన బీ ఫార్మ్ ఏంటంటే వజ్, అండ్ V2 ఏది వచ్చినా కూడా V3 అవుతుంది. సో వజ్ ప్లేడ్ వచ్చింది ఇక్కడ, అర్థమైందా అండి? ఇది సెకండ్ చేంజ్. ఓకే, ఏ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ఇచ్చినా బీ ఫార్మ్ ప్లస్ V3గా మనం చేంజ్ చేస్తాం, ఇది సెకండ్ చేంజ్ అండి. థర్డ్ చేంజ్ ఏంటంటే బై ప్రిపోజిషన్ అనేది పెట్టడం జరుగుతుంది. అయితే యాక్షన్ ఎవరైతే పెర్ఫామ్ చేస్తారో అది మెన్షన్ చేసేటప్పుడు బై ప్రిపోజిషన్ పెట్టడం జరుగుతుంది, ఇది ఒకటండి. ఇది థర్డ్ చేంజ్. జనరల్గా పెడతామండి బై ప్రిపోజిషన్స్, ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి, అది క్వశ్చన్ రూపంలో మనం చూస్తాం. జనరల్గా బై ప్రిపోజిషన్ అనేది పెడతామండి. ఫోర్త్ది ఏంటంటే నో చేంజ్ ఇన్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ అండి. ఎందుకంటే 90% ఆఫ్ ద క్వశ్చన్స్ దీన్ని బేస్ చేసుకొని చేసేస్తాం. అంటే దీని అర్థం ఏంటంటే మీరు యాక్టివ్ వాయిస్లో ప్రెజెంట్ టెన్స్ ఇస్తే ప్యాసివ్ వాయిస్లో కూడా ప్రెజెంట్ టెన్సే ఉండాలండి. ఇప్పుడు పాస్ట్ టెన్స్ ఇస్తే పాస్ట్ టెన్సే ఉండాలి, ఫ్యూచర్ టెన్స్ ఉంటే ఫ్యూచర్ టెన్సే ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ మీకు యాక్టివ్ వాయిస్లో విల్ కనిపించింది అనుకోండి, ప్యాసివ్ వాయిస్లో కూడా విల్లే కనిపించాలి, మళ్ళీ అది వుడ్, కెన్, కుడ్ అవ్వకూడదు. మీకు అర్థమవుతుంది, మీకు ఎగ్జాంపుల్ చేస్తే బాగా అర్థమవుతుంది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్, మీకు బాగా దృష్టిలో పెట్టుకోండి. ఇంకొకటి ఫిఫ్త్ చేంజ్ ఏంటంటే వెర్బ్ అగ్రీస్ విత్ ద సబ్జెక్ట్.
యాక్టివ్ వాయిస్లో వెర్బ్ అనేది సబ్జెక్ట్తో అగ్రీ అవుతుంది, అలా కాకుండా ప్యాసివ్ వాయిస్లో వెర్బ్ అనేది ఆబ్జెక్ట్తో అగ్రీ అవుతుంది, బోత్ ఇన్ పర్సన్ అండ్ నెంబర్. సో పర్సన్ అంటే ఏంటండి, థర్డ్ పర్సన్ సింగులర్ అయితే సింగులర్ వెర్బ్ పెడతాము, ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బ్ పెడతాము. సో పర్సన్ అండ్ నెంబర్ మీద డిపెండ్ అవుతుంది. ఇది కూడా ఎగ్జాంపుల్స్ ద్వారా చూస్తాము. సో ఈ రెండు దృష్టిలో పెట్టుకోండి, ఇవి మీకు బాగా ఉపయోగపడతాయండి. ఫోర్త్ పాయింట్ అయితే ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది మీరు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మన సెకండ్ చేంజ్లో ఏం చూసాం, వెర్బ్ అనేది బీ ఫామ్ ప్లస్ V3గా మారుతుంది. V3 అలాగో ఫిక్స్డ్ కాబట్టి ఏ వెర్బ్కి ఏ బీ ఫామ్ వస్తుందో ఇక్కడ చూద్దాం. ఓకే, ఇది కనుక జస్ట్ ఈ రెండు మీ మైండ్లో ఉంటే మీకు ప్యాసివ్ వాయిస్ అండ్ యాక్టివ్ వాయిస్ 100% మీరు యాక్యురేట్గా చేయగలుగుతారు. అయితే బీ ఫామ్స్ ఏం పెడతావో చూద్దాం. ఫస్ట్ అండి V1 వచ్చింది అనుకోండి, బేసిక్గా SRES ఎప్పుడు యాడ్ చేస్తాం మనం, థర్డ్ పర్సన్ సింగులర్స్కి యాడ్ చేస్తూ ఉంటాం. V1 వచ్చిందంటే అంటే దాని అర్థం ప్రెజెంట్ టెన్స్ వచ్చింది అని అంటే మనం బీ ఫామ్స్ ఏం వాడతాం, యామ్, ఈజ్, ఆర్. V3 అలాగో ఉంటుందండి, ఇక్కడ V3 ఉందనుకోండి బై డిఫాల్ట్. ఓకే, సో ఇక్కడ V3 ఉందనుకోండి. సో V1 వచ్చింది అంటే దట్ ఈస్ ప్రెజెంట్ టెన్స్ వచ్చింది అని అంటే యామ్, ఈజ్, ఆర్ అని చెప్పేసి పెట్టడం జరుగుతుంది. అదే V2 వచ్చిందంటే, V2 అంటే పాస్ట్ టెన్స్ వచ్చిందంటే వాజ్ ఆర్ వర్ పెట్టడం జరుగుతుంది. అలా కాకుండా విల్, షెల్ ఆర్ ఎనీ మోడల్ వెర్బ్. మోడల్ వెర్బ్ అంటే ఈ రెండు కాకుండా మోడల్ వెర్బ్గా అంటే ఇవన్నీ మోడల్ వెర్బ్స్ అండి. విల్లు, షెల్ మనం ఎందుకు అంత సెపరేట్గా చెప్పుకుంటున్నాం అంటే ఆల్రెడీ మన టెన్సెస్లోనే విల్లు, షెల్ కనిపిస్తుంది కాబట్టి. మిగతా మోడల్ వెర్బ్స్ ఏంటండి, కెన్, కుడ్, షుడ్, వుడ్, మే, మైట్, ఇవన్నీ కూడా ఇవేం వచ్చినా కూడా బి అనే బీ ఫామ్ పెట్టడం జరుగుతుంది. ఓకే, V4 అంటే ఏంటంటే అర్థం కంటిన్యూస్ టెన్స్. V4 అంటే ఏంటి, కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ టెన్స్ కనిపించింది, V4 మీకు యాక్టివ్ వాయిస్లో కనిపించింది అంటే ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ ఖచ్చితంగా కనిపించి తీరాలి. బీయింగ్ కనిపించలేదని మీరు ఎలిమినేట్ చేసేయచ్చు. అర్థమైందో ఆప్షన్ని. అండ్ యావ్ ఫామ్స్ వస్తే, యావ్ ఫామ్స్ అంటే ఏంటండి, హ్యాజ్, హ్యాడ్, హ్యావ్, ఇవి కనిపించాయనంటే మీకు ఏం కనిపించాలి, ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ ఖచ్చితంగా కనిపించాలి. అర్థమైందా అండి? సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎప్పుడు కూడా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు 5 ఇంపార్టెంట్ చేంజెస్ చేస్తారు. ఒకటి, సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వెర్బ్ ఏ ఫామ్లో ఇచ్చినా కూడా మీరు ఏం చేస్తారు, ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు బీ ఫామ్ ప్లస్ V3గా మారుస్తారు. మూడోది ఏంటి, బై ప్రిపోజిషన్ జనరల్గా ప్రిఫర్ చేస్తాం. ఓకే, బై ప్రిపోజిషన్ అనేది పెడతాం. నాలుగోది ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, వెర్బ్ యొక్క టెన్స్ అనేది చేంజ్ చేయకూడదు. అంటే బీ ఫామ్ అనేది ప్రజెంట్ అయితే ప్రజెంట్ బీ ఫామ్, పాస్ట్ అయితే పాస్ట్ బీ ఫామ్, ఫ్యూచర్ అయితే ఫ్యూచర్ బీ ఫామ్, హ్యావ్ ఫామ్స్ ఉంటే హ్యావ్, ఇలా దాని ప్రకారం పెట్టుకుంటాం. ఫిఫ్త్ ఏంటంటే వెర్బ్ అనేది యాక్టివ్ వాయిస్లో అయితే సబ్జెక్ట్తో అగ్రీ అవ్వాలి, ప్యాసివ్ వాయిస్లో అయితే ఆబ్జెక్ట్తో అగ్రీ అవ్వాలి. సో ఇది 5 చేంజెస్ అనమాట. అలా కాకుండా బీ ఫామ్స్ ఏం వాడతాం, ప్రెజెంట్ టెన్స్ అయితే అంటే V1 వస్తే యామ్, ఈజ్, ఆర్ వాడతాం. V2 దట్ ఈస్ పాస్ట్ టెన్స్ వస్తే వాజ్, వర్ వాడతాం. అలా కాకుండా ఫ్యూచర్ టెన్స్ విల్ ఆర్ షెల్ ఆర్ ఎనీ మోడల్ వెర్బ్ వస్తే బీ వాడతాం. అండ్ V4 దట్ ఈస్ కంటిన్యూస్ టెన్స్ వస్తే ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ వాడతాం. అండ్ హ్యావ్ ఫామ్స్ వస్తే బీన్ వాడతాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ఇక్కడ ఎక్స్ట్రా కనిపిస్తున్నాయి, డూ, డస్ ఆర్ V1 అండి, డిడ్ అండ్ V1 అండి, ఇది మనం డిస్కస్ చేసుకుంటాం. సో డూ ఆర్ డస్ ప్లస్ V1 వచ్చినా ప్రెజెంట్ టెన్స్ అండి, మనం డిస్కస్ చేస్తాం ఎప్పుడు వస్తుందో. డిడ్ ప్లస్ V1 వచ్చినా అది పాస్ట్ టెన్స్ అండి, మనం డిస్కస్ చేద్దాం. ఓకే, దాని గురించి ఏం వరి అవ్వద్దు మీరు. సో అర్థమైంది కదండి, ఈ స్లైడ్లోనే మొత్తం ప్యాసివ్ వాయిస్ ఉందండి. ఓకే, సో నెక్స్ట్ చూద్దామండి మనం. ఓకే, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి, ఒకసారి దృష్టిలో పెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ స్లైడ్ మీరు ఒక 1-2 టైమ్స్ చూస్తే మీకు అర్థమైపోతుందండి, మొత్తం ప్యాసివ్ వాయిస్ మీకు అర్థమైనట్టే. అయితే మనం ఏం చెప్పుకున్నాం, నెసరీ ప్రొనౌన్ చేంజెస్ ఉంటాయని చెప్పుకున్నాం కదండి. అవి ఏంటి అని అంటే, ఐ ఉంటే యాక్టివ్ వాయిస్లో అది మీగా మారుతుంది, హీ ఉంటే హిమ్గా మారుతుంది, షీ ఉంటే హర్గా మారుతుంది, వి ఉంటే అస్గా మారుతుంది, దే ఉంటే దెమ్, అండ్ యూ ఉంటే జనరల్గా ఏంటంటే సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ కేసు రెండు కూడా యూకి యూఏ, ఇట్టేనండి. ఓకే, వీటిని అయితే మీరు మార్చాల్సిన అవసరం లేదు, జస్ట్ యాజ్ ఇట్ ఈస్ మీరు చేంజ్ చేస్తే చాలు, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అర్థమైందా? ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది నెసరీ ప్రొనౌన్ చేంజెస్ అండి. సో ఇక్కడ ఏం చేశానంటే ప్రతి టెన్స్ ఒక ఎగ్జాంపుల్, ఒక కామన్ ఎగ్జాంపుల్ తీసుకొని ప్రతి టెన్స్ ఇచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా మారుస్తాం రాయటం జరిగింది. అయితే నేను మిగతా అన్నిటి మీద ఫోకస్ చేయనండి. యాజ్ ఆఫ్ నౌ నేను బీ ఫామ్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాను, ఎందుకంటే అది అర్థమైతే మనకు ప్యాసివ్ వాయిస్ అర్థమైనట్టే, మిగతాదంతా చెప్పను. ఓకే, సో జనరల్గా మీకు బేసిక్గా ఏంటంటే మీకు 12 టెన్సెస్ ఉంటాయండి ఇంగ్లీష్లో. 12 టెన్సెస్ ఉంటాయి. సింపుల్లో 3 ఉంటాయి, సింపుల్ ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. పెర్ఫెక్ట్ టెన్స్లు 3 ఉంటాయి, ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్స్. అండ్ కంటిన్యూస్ టెన్స్లు 3 ఉంటాయి, ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్. అండ్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా 3 ఉంటాయి, ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. అయితే ఇంగ్లీష్లో
8 టెన్సెస్కి మాత్రమే మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చగలం. మిగతా 4 టెన్సెస్ కూడా మనం ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయలేము. అవి ఏంటంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ 3 అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ 4ంటికి కూడా మనం యాక్టివ్ వాయిస్ ఇచ్చినా కూడా ప్యాసివ్ వాయిస్లో మనం మార్చలేము అనమాట. దృష్టిలో పెట్టుకోండి. మిగతా 8 టెన్సెస్కి మాత్రమే మనం ప్యాసివ్ వాయిస్లో మార్చగలం. ఓకే, సో అయితే ఇక్కడ చూద్దాం అండి, వన్ బై వన్ చూద్దాం. అయితే ఇక్కడ మనం ఫుడ్ని ప్రిపేర్ చేయడం అనే కామన్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఇక్కడ పెట్టడం జరిగింది. సో సింపుల్ ప్రజెంట్. సో అయితే నేను ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ మీద మాత్రమే ఫోకస్ చేస్తానండి. ఎందుకంటే ఏ వెర్బ్ ఇచ్చినా కూడా దాన్ని బీ ఫార్మ్ ప్లస్ V3గా మారుస్తాం. సెకండ్ చేంజ్ చూసాం కదండి, దాని మీదే ఫోకస్ చేస్తాం. ఓకే, సింపుల్ ప్రజెంట్ అంటే ఏంటండి, V1 కనిపిస్తుంది. సో V1 కనిపించింది అంటే మీకు ఏ బీ ఫార్మ్స్ కనిపించాలి, యామ్, ఈజ్, ఆర్ కనిపించాలి. V3 కామన్ అండి. చూడండి ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఏంటంటే యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్, సెకండ్ది ఏంటంటే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. మనం ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ మీద ఫోకస్ చేస్తున్నాం, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వీటి మీద ఫోకస్ చేయట్లేదు. సో V1 ఇచ్చారు అని అంటే ప్రెజెంట్ ఇంజ్ ఇచ్చారంటే యామ్, ఈజ్, ఆర్ అనే బీ ఫార్మ్స్ వస్తాయి. B2 ఇచ్చారు అని అంటే వజ్, వర్ వస్తాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. విల్ ఆర్ షెల్ ప్లస్ V1 వస్తే బి అనే బీ ఫార్మ్ వస్తుంది. ఓకే, హ్యావ్ ఫార్మ్స్ వస్తే బీన్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది హ్యావ్ ఫార్మ్ అంటే ఇక్కడ ప్రెజెంట్, ఇది పాస్ట్, ఇది ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఓకే, హ్యావ్ ఫార్మ్స్ వచ్చాయంటే బీన్ కనిపిస్తుంది. ఓకే, V4 అంటే ఏంటంటే కంటిన్యూస్ టెన్స్ వచ్చిందంటే బీయింగ్ కనిపిస్తుంది. సో దాని మీద మాత్రమే ఫోకస్ పెడుతున్నానండి. సో కామన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ V1 వచ్చింది, ద చెఫ్ ప్రిపేర్స్ ద ఫుడ్. V1 వచ్చింది. సో యామీజార్లో యామీజార్ ఏదో ఒకటి రావాలండి. సో ద ఫుడ్ సింగులర్ కాబట్టి ఈజ్ వచ్చింది. సో V2 వచ్చిందండి. సో V2 వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమొచ్చిందండి, వజ్ ఆర్ వర్ రావాలి. సో ఏమొచ్చిందండి, వజ్ వచ్చింది. ఓకే, అంటే ఫుడ్ సింగులర్ కాబట్టి ఇదంతా సింగులరే కాబట్టి దాని ప్రకారంగా వెళ్ళిపోదాం. సో విల్ ప్లస్ V1 వచ్చింది అంటే ఫ్యూచర్ టెన్స్ వచ్చింది. సో ఇక్కడ ఏమొచ్చిందండి, బీ ఫార్మ్ బి వచ్చింది. సో ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్లు అండి, హ్యావ్ ఫార్మ్స్ హ్యాజ్, హ్యాడ్ అండ్ విల్ ప్లస్ హ్యావ్ ఫార్మ్స్ వచ్చాయి కాబట్టి మీకు ఏమొచ్చాయండి, ఇది పర్ఫెక్ట్ టెన్స్. ఈ 3 కూడా పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. హ్యావ్ ఫార్మ్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ మీకు ఏ బీ ఫార్మ్ వచ్చిందండి, బీన్ వచ్చింది. ఓకే, ఇదంతా మీరు చదవండి, ఎందుకంటే ఎలాగో కామన్ కాబట్టి నేను చదవట్లేదు. మీరు మళ్ళీ రివైజ్ చేసేటప్పుడు ఒకసారి చూడండి ఎగ్జాంపుల్. ఓకే, మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ వజ్ రావాలి, మనం మిస్టేక్ ఉన్నట్టుంది. సారీ, వజ్ చేంజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ V4 వచ్చిందండి. V4 వచ్చింది అంటే మీకు ఏం కనిపించాలి, బీయింగ్ కనిపించాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ V4 వచ్చింది కాబట్టి ఇక్కడ బీయింగ్ కనిపించాలి. అర్థమైందా అండి? సో బేసిక్గా ఇదండి. మీరు ఒకసారి రెఫర్ చేయండి. మిగతాదంతా ద ఫుడ్, చెఫ్ జస్ట్ ఇంటర్చేంజ్ అవుతారు. ఎందుకంటే ఫస్ట్ చేంజ్ చెఫ్ ఏమో ఏంటి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. సో నెసరీ బీ ఫార్మ్స్ మాత్రమే చూసాం ఈ స్లైడ్ నుంచి. ఓకే, ఒకసారి రిఫర్ చేయండి, మీకు బాగా అర్థమవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ 3 స్లైడ్స్ అయిపోయాక మీకు ప్యాసివ్ అండ్ యాక్టివ్ వాయిస్ మీద చిన్న క్లారిటీ వచ్చి ఉంటుంది. సో క్వశ్చన్స్ నుంచి మీకు 100% క్లారిటీ రావడం జరుగుతుంది. సో మనం క్వశ్చన్స్లోకి వెళ్దామండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది ప్యాసివ్ వాయిస్లో మార్చమన్నాడు. నేను హెడ్డింగ్స్ కూడా చదవనండి, ఎందుకంటే జస్ట్ చెప్పేస్తాను ఏ వాయిస్లో మార్చమన్నాడు. సో ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో మార్చమన్నాడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ద చెఫ్ ప్రిపేర్స్ ద ఫుడ్ ఇన్ ద కిచెన్. ద చెఫ్ ప్రిపేర్స్ ద ఫుడ్ ఇన్ ద కిచెన్. అయితే మీకు ప్రతి క్వశ్చన్లో కూడా మీరు ఏదో ఒక కొత్త పాయింట్ ఖచ్చితంగా నేర్చుకుంటారండి, నేను చెప్తున్నాను కదా. అయితే నేను ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తానంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాల్వ్ చేస్తాను. దాని తర్వాత అందులో ఏదైనా ఒక కొత్త కాన్సెప్ట్, ఒక కొత్త పాయింట్ వచ్చిందంటే దాన్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీరు ఎందు మీద ఫోకస్ చేయాలి, ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ మీద ఫోకస్ చేయాలండి. ఇక్కడ ప్రిపేర్స్ అని ఉంది, ఇదేంటండి V1 అంటే ప్రెజెంట్ టెన్స్. సో ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇక్కడ కూడా ప్రెజెంట్ టెన్స్ రావాలి. సో దాని ప్రకారంగా ఏంటండి, విల్ వచ్చింది ఇక్కడ. సో దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. సో మీకు ప్యాసివ్ వాయిస్లో మార్చాలి కదండి, మళ్ళీ ఇక్కడ అలాగే కనిపిస్తుంది. సో దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు, ఎందుకంటే బీ ఫామ్ కనిపించాలి కదా మీకు. బీ ఫామ్ అయితే ఇక్కడ ఏమీ లేదు. యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, బీ, బీన్, బీయింగ్ ఏదో ఒకటి కనిపించాలి. సో ఇక్కడ కూడా లేదు. అయితే ఇక్కడ 2 కేసుల్లో ఈజ్ వచ్చింది. బట్ మనం ప్యాసివ్ వాయిస్ యూఎస్బీ ఏమని చెప్పుకున్నాం, B3. కాకపోతే ఇక్కడ ఏ వెర్బ్ కనిపిస్తుంది, V4 కనిపిస్తుంది. దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. వాట్ ఈస్ ఆన్సర్ అండి, ఆప్షన్ డి విల్ బి ఆన్సర్. అర్థమైందా అండి? సో V1 వచ్చినప్పుడు మీకు ఏముంటుంది, యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V3 అండి. అంతే కదా. సో యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V3 కనిపించాలి. ఇక్కడ ఈజ్ ఉంది, V3 ఉంది.
సో వాట్ ఈస్ అర్ ఆన్సర్ అండి? ఆప్షన్ డి, ద ఫుడ్ ఈస్ ప్రిపేర్డ్ బై ద చెఫ్ ఇన్ ద కిచెన్. నెసరీ చేంజెస్ జరుగుతాయండి. ద చెఫ్ ఏమో ఎక్కడికి వస్తారు, ద కిచెన్ ఏమో ద ఫుడ్ ఏమో ఎక్కడికి వస్తారు. ఇన్ ద కిచెన్ అనేది కాంప్లిమెంట్ అండి, అది అలా జస్ట్ రిప్లికేట్ అయిపోతుంది, అలా దిగైపోతుంది. బై ప్రిపోజిషన్ అండ్ నెసరీ బీ ఫామ్ ప్లస్ V3. అర్థమైంది కదండి? సో ఇలా ఫస్ట్ ఏం చెప్తానంటే, ఫస్ట్ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా సాల్వ్ చేస్తామన్న చెప్తాను, తర్వాత ఏమన్నా కొత్త పాయింట్ వస్తే చెప్తాను. ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాను, టెన్స్ బేస్డే కాబట్టి మనం ఆల్రెడీ చూసాం కాబట్టి ఏం అవసరం లేదు. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా ప్యాసివ్ వాయిస్లో మార్చమన్నాడు. ఇది కూడా ప్యాసివ్ వాయిస్లో మార్చమన్నాడు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి? ఎంప్టీ ప్రామిసెస్ విల్ నాట్ సాటిస్ఫై ద వర్కర్స్. ఎంప్టీ ప్రామిసెస్ విల్ నాట్ సాటిస్ఫై ద వర్కర్స్. ఇక్కడ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ చూద్దాం. విల్ నాట్ సాటిస్ఫై, విల్ వచ్చిందంటే అది ఏంటండి? ఫ్యూచర్ టెన్స్. ఓకే, ఇక్కడ నాట్ వచ్చిందండి అంటే నెగిటివ్ సెంటెన్స్. ఇది ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్యాసివ్ వాయిస్లో అదర్ వర్డ్స్ ఏమైనా కనిపిస్తే, అదర్ వర్డ్స్ అంటే అది నెగిటివ్ కావచ్చు, అంటే నాట్ కావచ్చు, లేదా ఏదైనా ప్రిపోజిషన్ కావచ్చు, అది మీరు ఎప్పుడు కూడా డిలీట్ అనేది చేయకూడదు. డిలీట్ అనేది చేయకూడదండి. అంటే ఈ నెగిటివ్ సెంటెన్స్ అయితే మీకు ప్యాసివ్ వాయిస్ కూడా నెగిటివ్ సెంటెన్సే అవ్వాలి. అర్థమైందా? ఇక్కడ ఏదైనా ప్రిపోజిషన్ కనిపిస్తే ఆ ప్రిపోజిషన్ ఖచ్చితంగా ఇక్కడ కూడా కనిపించాలి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫ్యూచర్ టెన్స్ ఇచ్చారు. ఫ్యూచర్ టెన్స్ అంటే ఇక్కడ కూడా ఫ్యూచర్ టెన్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మీకు ఫ్యూచర్ టెన్స్ అంటే విల్ ఆర్ షెల్ వచ్చింది అని అంటే, ఆర్ ఎనీ మోడల్ వెర్బ్ వచ్చింది అని అంటే, ఎనీ మోడల్ వెర్బ్ వచ్చింది అని అంటే మీకు ఏం కనిపించాలి? ప్యాసివ్ వాయిస్లో బీ కనిపించాలి. ఏం కనిపించాలి? బీ కనిపించాలి. దాని ద్వారా చూద్దాం. అయితే ఇక్కడ ప్రతి కేసులో కూడా బీ ఉంది, బట్ ఇక్కడ మనం ఫ్యూచర్ టెన్స్ ప్రకారం వెళ్తే ఇక్కడ వుడ్ వచ్చింది, ఇక్కడ కుడ్ వచ్చింది. మార్చకూడదు కదా, విల్ వస్తే విల్లే రావాలి. ఓకే, అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ విల్ నాట్ బీ, రెండు కేసుల్లో కూడా విల్ నాట్ బీ ఉంది, బట్ ఇక్కడ విత్ ఉంది, ఇక్కడ బై ఉంది. అయితే మనం ఏం చెప్పుకున్నాం? బై ప్రిపోజిషన్ అనేది పెట్టాలని చెప్పుకున్నాం. బట్ ఈ క్వశ్చన్ ఏంటి అని అంటే ఎక్సెప్షన్స్ గురించి చెప్పడానికి నేను చెప్పానండి. యాక్చువల్గా ఆన్సర్ సి కాదు. వాట్ ఈస్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ. సో బై ప్రిపోజిషన్ జనరల్గా పెడతాం 99% అని చెప్పుకున్నాం. అయితే కొన్ని కేసెస్లో బై ప్రిపోజిషన్ వాడడం నెససరీ, అంటే ఏదైతే కాంప్లిమెంట్ చేస్తుందో ఆ వెర్బ్కి సంబంధించిన ప్రిపోజిషన్ వాడుతాం. ఆ వెబ్సైట్ చూడబోతున్నాం అండి. సో దీని నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నాం? కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి ప్రిపోజిషన్ పెట్టడంలో, బై కాకుండా అదర్ ప్రిపోజిషన్స్ వాడుతాం, అది నేర్చుకుంటాం అండి. అది ఒకసారి చూద్దాం, నేను పెట్టడం జరిగింది. అవి ఏంటి అని అంటే, నో వస్తే టు, నేను టు ద పాయింట్ చెప్తానండి. ఏదైతే మీకు కొత్త పాయింట్ నేర్చుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేస్తాను, మిగతా ఎలిమెంట్స్ మీద ఫోకస్ చేయను, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నో వస్తే టు రావాలి. మనం ఈ కేసులో చూసామండి, సాటిస్ఫై వచ్చింది. సో సాటిస్ఫై అయితే ఏం రావాలండి? విత్ రావాలి. ఓకే, ప్లీజ్డ్తో విత్, షాక్డ్ ఎట్, అమేజ్డ్ ఎట్, ఎస్టానిష్డ్ ఎట్. అర్థమైందా? సో అనాయిడ్ పర్సన్ మీద చిరాకు పడ్డాం అనుకోండి, విత్ వాడుతాం. అలా కాకుండా ఏదైనా ఒక థింగ్ మీద చిరాకు పడితే అట్ వాడుతాం. సో ఇవేంటంటే ఎక్సెప్షనల్ కేసెస్, అంటే బై ప్రిపోజిషన్ రాకుండా ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఈ పర్టికులర్ వెబ్స్ వస్తే ఈ ప్రిపోజిషన్స్ రావటం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐ నో యూ. ఎగ్జాంపుల్ ఏంటండి? ఐ నో యూ. అయితే ఇది ఏంటంటే V1 కదా, V1 కాబట్టి యామీజార్లో ఏదో ఒకటి రావాలి. ఇక్కడ యూ కాబట్టి ఆర్ వచ్చింది, V3 వచ్చింది. బై రాదండి, ఇక్కడ ఏంటి? నోతో 2 వస్తుంది. సో 2 వచ్చింది. సో ఐ మీ అయింది, యూ అయింది. ఇది నేను ఫోకస్ చేయను. సో ఇక్కడ నో వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమైనా రావాలి? నోన్ టు. ఇక్కడ ఏంటంటే షాక్డ్ వచ్చింది, సో షాక్డ్ ఎట్. ఇక్కడ ఏంటంటే సర్ప్రైజ్డ్ వచ్చింది, సో సర్ప్రైజ్డ్ ఎట్. అర్థమైందా? సో నేను దీని మీద ప్రిపోజిషన్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాను, మిగతా చేంజెస్ ఫోకస్ చేయట్లేదు. మీరు ఒకసారి ఎగ్జాంపుల్స్ చూడండి. సో ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఈ పర్టికులర్ వెబ్స్ వచ్చినప్పుడు బై ప్రిపోజిషన్ వాడడం, సో రెస్పెక్టివ్ ప్రిపోజిషన్స్ వాడతాం, రిఫర్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది కూడా ప్యాసివ్ వాయిస్లో మార్చమన్నాడు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి? మనం ఇప్పటివరకు ఏం చూసామంటే ప్రెజెంట్ టెన్స్ చూసాం, ఫ్యూచర్ టెన్స్ చూసాం. ఇప్పుడు ఏంటంటే రోబోట్స్ ఆర్ పెర్ఫార్మింగ్ డెలికేట్ సర్జరీస్. అంటే ఇక్కడ వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్? V4. అట్ ద సేమ్ టైం ఆర్ వచ్చింది కాబట్టి ఇది ఏంటండి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇదేంటండి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. V4 వచ్చింది అని అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఎనీ కంటిన్యూస్ టెన్స్. V4 వచ్చింది అని అంటే బీయింగ్ రావాలని చెప్పుకున్నాం కదా మనం. అది పాస్ట్ అయినా, పాస్ట్ కంటిన్యూస్ అయినా, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయినా. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ ఉండదండి. సో V4 వచ్చిందంటే బీయింగ్ కనిపించాలి. సో ఇక్కడ బీయింగ్ ఎందులో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కనిపించట్లేదు, ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ కనిపించట్లేదు, ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ చేంజ్ చేయకూడదు. మనం చాలా చాలా ఇంపార్టెంట్ అండి, టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అనేది చేంజ్ చేయకూడదు. ఇక్కడ ఆర్ వచ్చింది అంటే ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ ఏంటంటే వర్ వచ్చింది, ఫ్యూచర్, అది పాస్ట్ టెన్స్ అయిపోతుంది. సో వాట్ ఈస్ అన్ ఆన్సర్? ఆప్షన్ విల్ బి ఆన్సర్. మీరు చూడాల్సిన అవసరం లేదండి ఆ 5 చేంజెస్ చేశారు లేదని, జస్ట్ ఎలిమినేషన్లో మీరు చెప్పేయచ్చు ఆన్సర్.
అర్థమైందా? సో మీకు ఏంటండి ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇక్కడ ఏమొచ్చింది యామీస్ ఆర్లో ఏదో ఒకటి రావాలి, ఇది ప్లూరల్ కాబట్టి ఆర్ వచ్చింది. అలా కాకుండా మీకు 5th పాయింట్ చెప్పాను. సో సందర్భం వచ్చి కాబట్టి మనం ఒక విషయం చెప్పుకుందాం అండి. ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ ఆర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆర్ రావాలని లేదండి. సో యామీస్ ఆర్లో ఏదైనా రావచ్చు. అది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదండి, డెలికేట్ సర్జరీస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఇది ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఆర్ వచ్చింది. అదే డెలికేట్ సర్జరీ ఉండుంటే కనుక ఇక్కడ ఈజ్ వస్తుందండి. అర్థమైంది? అదే 5th చేంజ్ మనం చెప్పుకున్నాం కదా, అదే 5th ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం ఏం చెప్పుకున్నాం, ప్యాసివ్ వాయిస్లో వెర్బ్ అనేది ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుంది, బోత్ ఇన్ పర్సన్ అండ్ నెంబర్. అదే యాక్టివ్ వాయిస్లో అయితే సబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుంది. సో దీని మీద కూడా మీరు సమ్ టైమ్స్ దీన్ని కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనమాట. డెలికేట్ సర్జరీస్ వచ్చింది కాబట్టి ఆర్ వచ్చింది, అదే డెలికేట్ సర్జరీ ఉండుంటే కనుక ఈస్ వచ్చింది. ఓకే, ఇది కంటిన్యూస్ టెన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇది కూడా ప్యాసివ్ వాయిస్లో మార్చమన్నాడు. ఇది కూడా ప్యాసివ్ వాయిస్లో మార్చమన్నాడు. క్వశ్చన్ ఇచ్చాడండి, వన్ కెన్ అచీవ్ ఎనీథింగ్ విత్ హార్డ్ వర్క్. వన్ కెన్ అచీవ్ ఎనీథింగ్ విత్ హార్డ్ వర్క్. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకుంటే కనుక ఇది మోడల్ వెర్బ్స్ అనమాట. మోడల్ వెర్బ్స్ ప్లస్ V1 వస్తే అలా చేంజ్ చేయాలి. మనం ఏం చెప్పుకున్నాం, విల్ ఆర్ షెల్ వస్తే బీ పెట్టుకోవాలని చెప్పుకున్నాం కదా, బీ ఫామ్. సేమ్ మోడల్ వెర్బ్స్ కూడా అంతేనండి. బట్ ఏ మోడల్ వెర్బ్ ఇచ్చారో ఆ మోడల్ వెర్బ్ ఉండాలన్నమాట, కొత్తది కాకుండా. సో మోడల్ వెర్బ్స్ ఇచ్చినా కూడా రాస్తున్నాను. సో మోడల్ వెర్బ్స్ ఇచ్చినా కూడా మీకు ఏమొస్తుంది, బీ ఫామ్ అనేది బీ వస్తుంది. సో దాని ప్రకారంగా చూసుకుంటే బీ కనిపించాలండి. ఇక్కడ బీ అనేది లేదు అసలు. ఇక్కడ విల్ ఉంది, కెన్ కదంటే ఉండాలి, ఇక్కడ హ్యాస్ ఉంది. సో వాట్ ఈస్ ఆన్సర్ అంటే ఆప్షన్ విల్ బి ఆన్సర్. మీరు చూడాల్సిన అవసరం కూడా లేదండి. సో దీని నుంచి ఏంటంటే మనం నేర్చుకున్నది, మోడల్ వెర్బ్ వస్తే బీ ఫామ్ అనేది బీ రావాలి. దిస్ ఈజ్ ద మన టేక్ అవే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పదలుచుకున్నానండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వన్ కెన్ అచీవ్ ఎనీథింగ్ అని ఉంది. విత్ హార్డ్ వర్క్ అనేది కాంప్లిమెంట్, అది యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది ప్రతి ఆప్షన్లో. అయితే వన్ కెన్ అచీవ్ ఎనీథింగ్ జనరల్గా ఏమవ్వాలి, ఎనీథింగ్ క్యాన్, బీ ఫామ్ అనేది బీ, అచీవ్డ్ బై వన్ అని ఉండాలి. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే సబ్జెక్ట్ అనేది జనరల్ సబ్జెక్ట్ అయినా, ఇండిఫినిట్ సబ్జెక్ట్ అయినా, లేదా ఇట్ ఈస్ అండర్స్టూడ్ అందరికీ అర్థమైపోయే సబ్జెక్ట్ అయినా మనం దాన్ని ఒమిట్ చేసేయచ్చండి. ఇక్కడ బై వన్ ఏమన్నా కనిపిస్తుందా? ఏం లేదండి, జనరల్గా చెప్తున్నారు. అంటే ఎవరైనా చేయొచ్చండి. వన్ కెన్ అచీవ్ ఎనీథింగ్ అంటే విత్ హార్డ్ వర్క్, అంటే హార్డ్ వర్క్ చేస్తే ఎవరు ఏదైనా సాధించవచ్చు అని ఉందండి. అంటే అది ఏంటంటే వన్ అనేది ఇండెఫినిట్ అనమాట, ఎవరైనా కావచ్చు అది. అర్థమైందా? సో ఇలా ఇండెఫినిట్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు మనం ఏంటంటే దాన్ని ఒమిట్ చేసేయచ్చు. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇఫ్ జనరల్ ఆర్ ఇండెఫినిట్ ఆర్ అండర్స్టూడ్ సబ్జెక్ట్ ఈస్ గివెన్, మనం ఏం చేయొచ్చండి, వాటిని ఎలిమినేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే వన్ మస్ట్ కీప్ వన్స్ వర్డ్. మనకి ఏమవ్వాలి, మస్ట్ కీప్ కదండి. మస్ట్ అనేది ఇక్కడ మోడల్ వెర్బ్, మస్ట్ బీ వస్తుంది, మస్ట్ బీ కెప్ట్. అయితే వన్స్ వర్డ్ మస్ట్ బీ కెప్ట్, బై వన్ మీరు పెట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది జనరల్ ఇండెఫినిట్ సబ్జెక్ట్ అనమాట, పెట్టాల్సిన అవసరం లేదు. పీపుల్ వర్షిప్ గాడ్ ఈజ్ వర్షిప్డ్, బై పీపుల్ అవసరం లేదండి, యూ కెన్ ఒమిట్ దట్ సబ్జెక్ట్ అనమాట. ఎందుకు, అది జనరల్ సబ్జెక్ట్. ప్రజలంటే ఎవరండి, జనరల్. ఓకే, సో పోలీస్ అరెస్టెడ్ ద థీవ్స్ అంటే ఏంటండి, ద థీవ్స్ వర్ అరెస్టెడ్. అసలు థీవ్స్ని దొంగలను పట్టుకునేది ఎవరు, పోలీసే కదా. మనకు అది అండర్స్టూడ్ అనమాట. సో మీరు ఎలిమినేట్ చేసేయచ్చు, బై పోలీస్ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇవి మూడు ఒకటండి, యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్లో మార్చేవి. ఇక్కడ చూడండి ప్యాసివ్ వాయిస్ ఇచ్చాడు, ఇదేంటండి ప్యాసివ్ వాయిస్ ఇచ్చాడు. ఇక్కడ ద వర్డిక్ట్ హ్యాస్ బీన్ గివెన్ అంటే ఏంటండి, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్. సో ప్యాసివ్ వాయిస్ ఇచ్చాడు. జనరల్గా మీకు తీర్పిచ్చేది ఎవరండి, జడ్జే కదా. సో ఇక్కడ సబ్జెక్ట్ లేదు, కానీ మరి యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ కాదు, అది ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మరి సబ్జెక్ట్ ఏం చేయాలి, మీరు అప్పు తెచ్చుకోవాలి. ఎందుకంటే సింపుల్గా ద వర్డిక్ట్ అంటే తీర్పిచ్చేది ఎవరో జనరల్గా జడ్జే ఇస్తారు కదా. సో అందుకే ద జడ్జ్, అసలు ఇక్కడ ద జడ్జ్ లేకపోయినా ద జడ్జ్ అనేది తెచ్చుకున్నాం. ఎందుకు, మనకి తీర్పిచ్చేది జడ్జే కదా. సో ద జడ్జ్ హ్యాస్ గివెన్ ద వర్డిక్ట్. అర్థమైందా అండి? సో ఇలా ఎప్పుడైనా సబ్జెక్ట్ అనేది జనరల్గా ఉన్నా, ఇండెఫినెట్గా ఉన్నా, అండర్స్టాండ్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ వీ కెన్ ఒమిట్ దట్. అదే ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్లో మార్చేటప్పుడు మీకు రెలవెంట్ సబ్జెక్ట్ లేకపోయినా కూడా మనకు అర్థమైపోద్ది. తీర్పు అంటే జడ్జ్ చేస్తారు, అరెస్ట్ అంటే పోలీసే చేస్తారు. అర్థమైందా అండి? సో దాని ప్రకారంగా పెట్టుకోవడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ నుంచి మనం ఇది నేర్చుకున్నాం. సో చాలా క్వశ్చన్లో నేను ఇచ్చిన క్వశ్చన్స్లో కూడా ఒమిట్ చేసేస్తారండి. ఓకే, సో జాగ్రత్త చూడండి. సో సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్. ఇది కూడా ప్యాసివ్ వాయిస్లో మార్చమన్నాడు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ద సెల్లర్ షెల్ డిస్పాచ్ ద పార్సల్ షూన్ టు చెన్నై. ఇక్కడ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఏమి ఇచ్చారు, షెల్ డిస్పాచ్. ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఏమి ఇచ్చారండి, షెల్ ఇచ్చారు, డిస్పాచ్. సో ఇక్కడ మీరు జాగ్రత్త చూస్తే ఇది ఫ్యూచర్ టెన్స్ అండి. సో ఫ్యూచర్ టెన్స్లో ఏం కనిపించాలి మీకు, బీ ఫామ్ బీ కనిపించాలి. అయితే అన్ని ఆప్షన్స్లో కూడా బీ ఉంది. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ షెల్ ఉంది కదా, ఇక్కడ ఎక్కడా షెల్ లేదు.
అని మీకు డౌట్ రావచ్చు. సో మీకు ఏంటంటే ఇదే మనం కొత్త పాయింట్ నేర్చుకోబోతున్నాం అండి. జనరల్గా ఇంగ్లీష్లో మీరు షెల్ ఎప్పుడు వాడతారు? విల్ అనేది ప్రతి దానికి వాడచ్చండి. విల్ అనేది ప్రతి దానికి వాడచ్చు. బట్ షెల్ ఎప్పుడు వాడతాం? ఐ అండ్ వీకి షెల్ వాడతాం. అవునా? ఐ అండ్ వీకి షెల్ వాడతాం. బట్ మీరు ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేసే టైంలో ఏమవుతుందండి? ఖచ్చితంగా ఐ వి మీ అండ్ అస్గా మారిపోతాయి. బట్ ఏదో ఆబ్జెక్ట్ వస్తుంది ముందుకి. సో దానితో ఎప్పుడు షెల్ వాడడం కదండి, ఐవీతోనే వాడుతామండి. ఐవీతోనే షెల్ వాడుతాం. బట్ మీకు ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో, ఈ కేసులో ద పార్సల్తో షెల్ వాడడం కదా, ద పార్సల్తో షెల్ వాడడం. సో ఆటోమేటిక్గా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, బ్లైండ్గా యాక్టివ్ వాయిస్లో షెల్ ఇచ్చారంటే ప్యాసివ్ వాయిస్లో విల్ వస్తుందండి. ఓకే, ప్యాసివ్ వాయిస్లో విల్ వస్తుంది. రేరెస్ట్ కేసులో అంటే మీ కనుక చేంజ్ చేసినప్పుడు ఐగా చేంజ్ చేస్తే అప్పుడు షెల్ ఇస్తే షెల్లే పెట్టాలి, ఆర్ విల్ ఇచ్చేస్తారండి. జనరల్గా యాక్టివ్ వాయిస్లో షెల్ ఇస్తే ప్యాసివ్ వాయిస్లో విల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకు? ఐవి అనేది ఆబ్జెక్ట్ అయిపోయినప్పుడు తర్వాత మీకు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఐవి అయితే ఉండవు, అందుకే విల్ అయిపోతుందండి. సో విల్ అవుతుంది కాబట్టి దాని నుంచి ఈజీగా వాట్ ఈస్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ, విల్ ఒక్క ఆప్షన్లోనే ఉందండి. అర్థమైందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ద షెల్లర్ షెల్ డిస్పాచ్, బి ఎలాగో కనిపిస్తుంది మీకు, బీ ఫామ్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాక్టివ్ వాయిస్లో షెల్ ఇస్తే ఖచ్చితంగా అది ప్యాసివ్ వాయిస్లో విల్ కింద మార్చారు. సో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. ఇది స్ట్రక్చర్స్. ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఐ షెల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్. ఐ షెల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్. ఇక్కడ ద ప్రాజెక్ట్ ముందుకు వచ్చేటప్పుడు ప్రాజెక్ట్ షెల్ వాడడం కదండి, అందుకే విల్ అనమాట. ఇక్కడ షెల్ వస్తే ఇక్కడ విల్, మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ అనమాట. ఇక్కడ వీ షెల్ అటెండ్ ద మీటింగ్. సో ద మీటింగ్ విల్ బి అటెండెడ్ బై అస్. సో ఇక్కడ షెల్ వచ్చింది, ఇక్కడ విల్ వచ్చింది. అర్థమైంది కదండి? సో ఇది కొత్త పాయింట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో యాక్టివ్ వాయిస్లో మార్చాలి. ఇప్పటివరకు మనం ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేసాం, ఇదేంటంటే యాక్టివ్ వాయిస్లో మార్చాలండి. ఏమి ఇచ్చారో చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చారు? మై పెన్సిల్స్ హ్యావ్ బీన్ స్టోలెన్ బై సంబడి. ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ఏమి ఇచ్చారండి? ఇది ప్యాసివ్ వాయిస్. ఇదేంటండి? ప్యాసివ్ వాయిస్. సో హ్యావ్ స్టోలెన్, హ్యావ్ అంటే ప్రెజెంట్ టెన్స్, స్టోలెన్ హ్యావ్ ప్లస్ V3 వచ్చింది అని అంటే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే బీన్ ఎందుకు కనిపిస్తుంది? మీరు ఎప్పుడైనా హ్యావ్ ఫార్మ్స్కి అంటే పర్ఫెక్ట్ టెన్స్కి ప్యాసివ్ రాసేటప్పుడు బీన్ అనే బీ ఫామ్ వాడుతాం, అందుకే బీన్ కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ప్రెజెంట్ టెన్స్ రావాలి. ఓకే, సో మళ్ళీ మీకు ఏంటంటే హ్యావ్ ఫార్మ్స్ కనిపించాలి కదా. సో ఇక్కడ రెండు కేసుల్లో హ్యావ్ ఫార్మ్స్ కనిపించట్లేదు. ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ రావాలి. మనం ఏం చెప్పుకున్నాం? టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అనేది చేంజ్ చేయకూడదు. అయితే ఇక్కడ హ్యావ్ రావాలా, హ్యాస్ రావాలా? చూడండి, ఇక్కడ హ్యావ్ వచ్చింది కాబట్టి గుడ్డిగా ఇక్కడ హ్యావ్ వస్తుందని కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ దిస్. అర్థమైందా? ఈ ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ సంబడి ఏంటండి? సింగులర్. సంబడి అనేది సింగులర్ కాబట్టి మీకు ఏమవుతుంది? హ్యావ్ రాదు. వాట్ ఈస్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి విల్ బి ఆన్సర్. సంబడి అనేది సింగులర్ కాబట్టి హ్యాస్ వస్తుంది. ఇక్కడ హ్యావ్ వచ్చింది కాబట్టి ఇక్కడ గుడ్డిగా హ్యావ్ పెట్టేయద్దు. అదే ఫోకస్ అండి. మనం 5th పాయింట్ చెప్పుకున్నాం, ఎప్పుడు కూడా వెర్బ్ అనేది సబ్జెక్ట్తో అగ్రీ అవ్వాలని చెప్పుకున్నాం, అవునా కదా, యాక్టివ్ వాయిస్లో. సో ఇక్కడ సంబడి అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ హ్యావ్ రాదు, హ్యాస్ వస్తుంది. సో వాట్ ఈస్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి విల్ బి ఆన్సర్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి మనం ఏంటండి రివర్స్ ఇంజనీరింగ్ చేద్దాం. హ్యావ్ వస్తే అంటే హ్యావ్ ఫార్మ్స్ ఏం వచ్చినా కూడా అంటే పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ ఫార్మ్స్ వస్తాయి, అవునా కదా. హ్యావ్ ఫార్మ్స్ ఏం వచ్చినా కూడా మనకి ఏంటంటే బీ ఫామ్ బీన్ వాడతాం. ఓకే, హ్యావ్ ఫార్మ్స్ ఏ వచ్చినా కూడా బీన్ వాడతాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా యాక్టివ్ వాయిస్లో మార్చమన్నారు. వాట్ ఈస్ ద క్వశ్చన్ అండి? ద డాగ్ వాస్ రన్ ఓవర్ బై ఎ ట్రక్. సో ఇక్కడ మీరు జాగ్రత్త గమనిస్తే వాజ్ రన్ ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పిన పాయింటే మళ్ళీ ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి, చూడండి. సో వాజ్ రన్, సో వాజ్ ప్లస్ V3 వచ్చింది అంటే అది ఏ టెన్స్ అండి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వాజ్ ఆర్ వర్ బీ ఫార్మ్స్ ఎందులో వస్తాయండి? పాస్ట్ టెన్స్లో వస్తాయి. సో V3 ఇంకేం కనిపించట్లేదు కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ అండి. ఇదేంటి? సింపుల్ పాస్ట్ టెన్స్. సో సింపుల్ పాస్ట్ టెన్స్ కనిపించింది కాబట్టి మనకేంటంటే V2 రావాలి. మనకేం రావాలి? V2 రావాలి. ఇక్కడ హ్యాడ్ వచ్చిందండి, ఎక్కడి నుంచి వచ్చింది? రన్స్, V1 వచ్చింది. సో ఈ రెండు అవ్వవు. ఇంకొకటి ఏ ట్రక్ ర్యాన్ ఓవర్ ద డాగ్, ఏ ట్రక్ ర్యాన్ ఆన్ ద డాగ్. అయితే ఇక్కడ ఓవర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఓవరే ఉండాలి. అర్థమైందా? మీకు ఏదైతే ప్రిపోజిషన్ ఇచ్చారో అదే రావాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాక నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు. మీకు అక్కడ నెగిటివ్ సెంటెన్స్ ఉంటే నాట్ ఉంటే ఎక్కడ కూడా నాట్ కనిపించాలి. ఏదైనా ప్రిపోజిషన్ ఉంటే అదే ప్రిపోజిషన్ రావాలి, మళ్ళీ కొత్తదేమీ రాకూడదు. అర్థమైందా? మీరు ఏ ప్రిపోజిషన్ ఇచ్చారో దాన్ని డిలీట్ చేయకుండా అదే ప్రిపోజిషన్ పెట్టాలి. ఎందుకు? కొన్ని వెబ్స్కి ఏంటంటే స్పెసిఫిక్ ప్రిపోజిషన్ పెట్టినప్పుడు దాని మీనింగే మారిపోతుంది. ఫర్ సపోజ్ లుక్ ఆఫ్టర్ ఉంది,
లుక్ పక్కన ఆఫ్టర్ పెట్టారనుకోండి అదొక మీనింగ్ వస్తుంది. అలా కాకుండా లుక్ పక్కన ఎట్ పెట్టారనుకోండి ఇంకో మీనింగ్ వస్తుంది. అలా కాకుండా లుక్ అపాన్ పెట్టారనుకోండి ఇంకో మీనింగ్ వస్తుంది. సో బేసిక్గా అక్కడ సెన్స్ మారిపోద్ది అనమాట మీరు ప్రిపోజిషన్ డిలీట్ చేస్తే. సో డిలీట్ చేయకూడదు. సో అదండి, అది ఆ పాయింట్ చెప్పాలనుకున్నానండి నేను ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇదేంటండి, యాక్టివ్ వాయిస్లో మార్చమన్నారు. ఇది కూడా ప్యాసివ్ వాయిస్ ఇచ్చి యాక్టివ్ వాయిస్లో మార్చమన్నారు. అయితే ఇది చూడండి, ఏమి ఇచ్చారు, ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ విల్ హ్యావ్ బీన్ క్యూర్డ్. విల్ హ్యావ్ బీన్, విల్ అంటే ఏంటంటే ఫ్యూచర్ టెన్స్. సో మీకు ఏమొస్తుంది, విల్ తర్వాత హ్యావ్ ఫామ్ వచ్చి V3 వచ్చింది అంటే ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఏంటండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం హ్యావ్ ఫామ్స్ వస్తే బీన్ అనే బీ ఫామ్ కనిపిస్తుందండి. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. ఇక్కడ విల్లే కాదండి, ఏ మోడల్ వెర్బ్ వచ్చినా కూడా ఇక్కడ బీనే కనిపిస్తుంది. మోడల్ పర్ఫెక్ట్ వచ్చినా కూడా బీనే కనిపిస్తుంది. అయితే ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించిన ప్యాసివ్. సో ఇక్కడ కూడా ఫ్యూచర్ పర్ఫెక్టే రావాలన్నమాట. సో ఇక్కడ మస్ట్ వచ్చింది, ఇక్కడేమో V2 వచ్చింది. సో ఏడు ఎలిమినేట్ చేసేయచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ హ్యావ్ ఉంది కదండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్సే రావాలి. ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కాదండి. సో వాట్ ఇస్ ఆన్సర్, ఆప్షన్ ఎల్ బి ఆన్సర్. అసలు నేను మిగతాది చూడట్లేదు కూడా అండి, ఎంత ఈజీగా సాల్వ్ చేసేస్తున్నాం చూడండి. జస్ట్ మీరు ఆ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ కనిపెట్టి అండ్ ఇంకా చిన్న చిన్న ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే, అంటే ఈ వెర్బ్ అనేది డిపెండ్ అవుతుంది సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ మీద, అది చూసుకుంటే చాలండి, ఎలిమినేట్ చేసేయచ్చు. 99% ఆఫ్ ద క్వశ్చన్స్ చేసేయచ్చు ప్యాసివ్ వాయిస్లో. అర్థమైందా? సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చినప్పుడు బీన్ అనే బీ ఫామ్ వస్తుంది, అది టేక్ అవే. సో సైంటిస్ట్ విల్ హ్యావ్ క్యూర్డ్ ఎయిడ్స్ బై ద ఇయర్ 2070. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది ప్యాసివ్ వాయిస్లో మార్చమన్నాడు, మళ్ళీ యాక్టివ్ వాయిస్కి వచ్చాడు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇదేంటంటే మోడల్ పర్ఫెక్ట్. మోడల్ పర్ఫెక్ట్ సింపుల్గా విల్ హ్యావ్ కంప్లీటెడ్ ప్లేస్లో మైట్ వచ్చింది అంతే. సో ఇక్కడ మైట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైట్ రావాలి, ప్రతి ఆప్షన్లో మైట్ వచ్చింది. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను, ఇది వాయిస్కి రిలేటెడ్ కాదు బట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ మోడల్ వెర్బ్ వచ్చినా కూడా మోడల్ పర్ఫెక్ట్ రాసేటప్పుడు ఏ మోడల్ వెర్బ్ వచ్చినా కూడా దాని తర్వాత హ్యావే వస్తుంది, హ్యాజ్ రాదు, హ్యాడ్ రాదు. అర్థమైంది? ఎందుకంటే మోడల్ వెర్బ్ తర్వాత ఎప్పుడు కూడా హ్యావే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్, అలా జస్ట్ ఫిక్స్డ్గా గుర్తుపెట్టేసుకోండి. సో మీకు ఏం కనిపించాలి, మోడల్ పర్ఫెక్ట్, అది ఏ హ్యావ్ ఫామ్ వచ్చినా కూడా పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, మోడల్ పర్ఫెక్ట్, ఏది వచ్చినా కూడా మీకు ఏం కనిపించాలండి, బీన్ కనిపించాలి. ఈ పర్టికులర్ కేసులో మోడల్ పర్ఫెక్ట్ వచ్చింది. ఏ పర్ఫెక్ట్ టెన్స్ అయినా కూడా మీకు ఏం కనిపించాలి, బీన్ కనిపించాలి. దాని ద్వారా ఆప్షన్స్ ఎలిమినేట్ చేద్దామండి. ఈ రెండు కేసులోనే బీ ఉంది, సో ఈ రెండు ఎలిమినేట్ చేసేయచ్చు. అట్ ద సేమ్ టైం మైట్ వచ్చిన తర్వాత ఇక్కడ హ్యావ్ కదండి, సో ఇక్కడ హ్యావే. యాక్చువల్గా ఇది ఇంగ్లీష్లో గ్రామాటికల్గా తప్పండి, మైట్ తర్వాత హ్యాడ్ రాదు. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ సి, హర్ రీసెర్చ్ మైట్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై దట్ టైం. సో ఇది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేను రాస్తున్నానండి, మనం ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్ ఉందో అది రాస్తున్నాను చూడండి స్లైడ్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ప్యాసివ్ వాయిస్లో మార్చమన్నాడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ద టూర్ గైడ్ ఆల్వేస్ ఆన్సర్స్ ద విజిటర్స్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడండి, ఆన్సర్స్ V1. సో ప్రెజెంట్ టెన్స్ ఇచ్చాడు. సో ప్రెజెంట్ టెన్స్ ఇచ్చాడు కాబట్టి యామ్ ఈజ్ ఆర్ కనిపించాలి. ఇక్కడ వజ్ ఉందండి, సో దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా ఇది జనరల్గా గ్రామాటికల్ పాయింట్ అండి, అది తెలిస్తేనే మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలం. సో చూడండి, హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ వచ్చాయి అనుకోండి, ఎప్పుడైనా ఏదైనా సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ వచ్చి మధ్యలో యాడ్ వెర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చింది అనుకోండి. సో యాడ్ వెర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎంత తరచుగా చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నామా, ఎప్పుడు చేయట్లేదా, ఆఫెన్, సెల్డమ్, ఆల్వేస్, ఇవన్నీ. ఓకే, ఎనీ టైం, ఇవన్నీ కూడా యాడ్ వెర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఇది వచ్చినప్పుడు యాడ్ వెర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే ఆల్వేస్. ఈ పర్టికులర్ కేసులో ఏంటి, ఆల్వేస్. యాక్టివ్ వాయిస్లో ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ ఏమి ఉండదు, జస్ట్ మీకు ఏంటి యాడ్ వెర్బ్ వచ్చి వెర్బ్ వచ్చింది. ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ అనేది వస్తుంది కదండి, నెసరీ బీ ఫామ్ అనేది వస్తుంది, అదే హెల్పింగ్ వెర్బ్ అనమాట. బీ ఫామ్ ఈస్ నథింగ్ బట్ హెల్పింగ్ వెర్బ్ అండి. హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ ఆల్రెడీ ఉంటుందండి, ఆన్సర్ కదా. ఇక్కడ ఆల్వేస్ ఎక్కడ ఉండాలి, ఇవి రెండు మధ్యలోనే ఉండాలండి, ఇంకెక్కడికి వెళ్ళిపోకూడదు. సో దీని ప్రకారంగా చూసుకుంటే కనుక ఆల్వేస్ ఎక్కడికి వెళ్ళిపోయిందండి. సో ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటి, మనకి యామీజార్లో ఏదో ఒకటి రావాలి, వచ్చింది ఆన్సర్డ్. అయితే మీకు ఏంటంటే రెండు మధ్యలో రావాలని చెప్పుకున్నాం. ఇక్కడ ఆర్ అనేది హెల్పింగ్ వెర్బ్, ఆన్సర్డ్ అనేది మెయిన్ వెర్బ్, రెండు మధ్యలో రావాలని చెప్పుకున్నాం. సో వాట్ ఇస్ ఆన్సర్ అంటే ఆప్షన్ విల్ బి ఆన్సర్. దాని ప్రకారంగా ఇది కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ తర్వాత రాకూడదు, యాడ్ వెర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది రెండు మధ్యలో రావాలి. సో దాని ప్రకారంగా వాట్ ఇస్ ఆన్సర్ అంటే ఆప్షన్ బి విల్ బి ఆర్ ఆన్సర్. గుర్తుపెట్టుకున్నది ఒక ఇంపార్టెంట్ పాయింట్ గ్రామర్లో, యాడ్ వెర్బ్స్లో. ఇది కూడా ప్యాసివ్ వాయిస్లో మార్చమన్నాడండి. అయితే ఇది కూడా యాక్చువల్గా ఇక్కడ నుంచి కూడా కొత్త పాయింట్ నేర్చుకుంటాం, బట్ బేసిక్గా మనం ఏదైతే ఎలిమినేషన్ టెక్నిక్ వెళ్తున్నామో దాని ద్వారా చేద్దాం. హర్ బాస్ గేవ్ అంటే ఏంటంటే V2 పాస్ట్ టెన్స్.
సో పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాస్ట్ టెన్స్కి సంబంధించిన బీ ఫార్మ్స్ పాస్ట్ టెన్సే రావాలి. సో ఇక్కడ మీకు ఏమొచ్చింది, యాజ్ వచ్చింది ప్రెజెంట్ టెన్స్, ఇక్కడ ఈజ్ వచ్చింది. సో ఈ రెండు ఎలిమినేట్ చేసేయచ్చు. అట్ ద సేమ్ టైం మన ఫిఫ్త్ పాయింట్ అనమాట. ఫిఫ్త్ పాయింట్ ఏంటి, వజ్ రావాలా వర్ రావాలా. షీ అనేది ఏంటంటే సింగులర్ కాబట్టి వర్ రాదు. సో వాట్ ఈస్ అన్ ఆన్సర్ అంటే ఆప్షన్ బి విల్ బి ఆన్సర్. చూడండి, యాక్చువల్గా ఇక్కడ ఒక కొత్త మోడల్ ఉంది, బట్ మనం సింపుల్గా జస్ట్ మనకు తెలిసిన 5 ఇంపార్టెంట్ పాయింట్స్ నుంచి ఎలిమినేట్ చేసి, యాక్చువల్లీ మనం వాడింది 2 ఇంపార్టెంట్ పాయింట్సే. ఒకటి ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్, టెన్స్ ఆఫ్ ద వెర్బ్ చేంజ్ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే దిస్ వెర్బ్ షుడ్, హెల్పింగ్ వెర్బ్ షుడ్ అగ్రీ విత్ ద సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్, దాన్నే మనం వాడుతున్నాం. అయితే ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనిస్తే మీరు, హర్ బాస్ గేవ్ హర్ ప్రాపర్ గైడెన్స్. ఇక్కడ మీరు చూసుకుంటే 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. హర్ బాస్ గేవ్ హర్ అన్న ఒక సెన్సిబుల్ సెంటెన్స్ అవుద్ది. హర్ బాస్ గేవ్ ప్రాపర్ గైడెన్స్, అది కూడా సెన్సిబుల్ సెంటెన్స్ అవుద్ది ఇండివిజువల్గా. కానీ ఇక్కడ 2 కూడా పెట్టడం జరిగింది ఒకే సెంటెన్స్లో. ఇలా 2 ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్ ఎలా మార్చవచ్చు అంటే ఏ ఆబ్జెక్ట్ తీసుకొని రాయాలి. అయితే ఈ పర్టికులర్ కేసులో మనకి ఏ ఆప్షన్ లేదండి. మనం సింపుల్గా ప్యాసివ్ వాయిస్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ వాటి చేసేస్తాం. బట్ జనరలీ ఏంటంటే 2 ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు, సో 2 ఆబ్జెక్ట్స్ యాక్టివ్ వాయిస్లో ఇచ్చినప్పుడు ఎలా చేయాలి. ఇక్కడ చూడండి, ఈ టీచర్స్ అస్, అది ఒక సెన్సిబుల్ సెంటెన్స్ అవుద్ది, లేదా ఈ టీచర్స్ ఇంగ్లీష్, అది సెన్సిబుల్ సెంటెన్స్ అవుద్ది. కానీ 2 ఇచ్చేసారు ఇక్కడ. సో ఇలా 2 ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు ఎలా మార్చాలి. జనరల్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2 ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు పర్సన్ అంటే లివింగ్ థింగ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే లివింగ్ థింగ్స్ అని కాదు, పర్సన్స్ ఎవరైతే ఉన్నారో హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడు కూడా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతారండి. ఏమవుతారు, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతారు. అలా కాకుండా థింగ్స్ కానీ లేదా సబ్జెక్ట్స్, సమ్ బుక్స్, ఇలా ఏమైనా థింగ్స్ వస్తే అవి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతాయి. జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీకు. సో మీరు ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్ వాడైనా రాయొచ్చు, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వాడైనా రాయొచ్చు. 2 చూద్దాం. ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ వాడదాం అంటే ఇంగ్లీష్. సో ఇది టీచర్స్ అంటే V1 కదా, సో యామీజార్లో ఏదో ఒకటి రావాలి, సింగులర్ కాబట్టి ఈజ్. ఇంగ్లీష్ ఈజ్ టాట్. అయితే ఇక్కడ మీకు ఏదైతే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు మీరు 2 పెట్టడం జరగాలి. ఈ కేసులో డైరెక్ట్ ఆబ్జెక్ట్ వాడేటప్పుడు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు 2 పెట్టాలి, బై హిమ్. అలా కాకుండా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వాడితే వి ఆర్ టాట్. చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ సింగులర్ కాబట్టి ఈజ్ వచ్చింది, అదే వి అనే ఆబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి ఆర్ వచ్చింది. 5th పాయింట్. సో వి ఆర్ టాట్ ఇంగ్లీష్ బై హిమ్. ఇక్కడ మనం జస్ట్ ఇంగ్లీష్ అని మనం అంటే మీరు ఏదైతే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉందో దాని ముందే 2 పెట్టాలి. అంటే ఈ కేసులో 2 పెట్టాలండి, అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు. ఈ కేసులో అవసరం లేదు, ఎందుకంటే ఇది అప్పుడే మీకు గ్రామాటికల్గా కరెక్ట్ అవుద్ది అనమాట, గ్రామర్ పరంగా. సో మీరు డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయినా వాడచ్చు, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అయినా వాడచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. మీకు జనరల్లీ ఆప్షన్స్లో ఏంటంటే ఏదో ఒకటే ఇస్తాడు, సో ఏదో ఒకటి ప్రిఫర్ చేయొచ్చు మీరు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మీకు డౌట్ రావచ్చు, ఒకవేళ 2 ఆప్షన్లు ఇస్తే అది రేర్ అండి. ఎప్పుడు ఎవరు 99.99% ఎవరు ఒకవేళ ఇస్తే డైరెక్ట్ ఆబ్జెక్ట్ది ప్రిఫర్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ కూడా పెట్టడం జరిగింది. ఏంటంటే ద మేనేజర్ హెస్ ఆఫర్డ్ మీ హ్యాండ్సమ్ శాలరీ. మీ ఏంటంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, హ్యాండ్సమ్ శాలరీ ఏంటంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, సో హ్యాండ్సమ్ శాలరీ ఏమైంది, హ్యాస్ బీన్. మిగతా నేను టెన్స్లోకి వెళ్ళట్లేదు. ఏ హ్యాండ్సమ్ శాలరీ హ్యాస్ బీన్ ఆఫర్డ్ టు మీ. 2 వచ్చింది మీ అనమాట. ఐ అంటే మీ కదండి. సో ఇక్కడ మీ సారీ ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు ఏం పెట్టాలనుకున్నాం మనం, 2 పెట్టాలనుకున్నాం కదా, సో టు మీ అని పెట్టాలి. లేక ఇక్కడ హై అండి, అయితే ఎప్పుడు హ్యావే వాడితే, ఇక్కడ హ్యాండ్సమ్ శాలరీ సింగులర్ కాబట్టి హ్యాస్ వాడడం, ఐ కాబట్టి హ్యావ్ వాడడం. చూడండి, 5th పాయింట్ మనకు బాగా అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్స్ అన్నీ ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, మీకు గుర్తుందో లేదో, నేను బీ ఫార్మ్స్, నెసరీ బీ ఫార్మ్స్ ఏం పెడతామని చెప్పినప్పుడు అక్కడ ప్రెజెంట్ టెన్స్లో డూ ఆర్ డస్ ప్లస్ V1 ఉంది, పాస్ట్ టెన్స్లో డిడ్ ప్లస్ V1 ఉంది, అవునా. దాన్ని అది నేర్చుకుంటామండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కూడా పెట్టడం జరిగింది, నేర్చుకున్నాం. ఒకసారి క్వశ్చన్ చదువుతాం. ప్యాసివ్లో మార్చమన్నాడు అనమాట. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, డస్ నాట్ ప్లే. Shivam డస్ నాట్ ప్లే ఫుట్బాల్. వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ప్లే, డస్ నాట్ ప్లే. సో డస్ ఎప్పుడు వస్తుంది, ప్రెజెంట్ టెన్స్ అనమాట. సో జనరల్గా నాట్ అనేది ఏంటి, నెగిటివ్ సెంటెన్స్. ఓకే, ప్రెజెంట్ టెన్స్. జనరల్గా మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఎక్స్ప్లెయిన్ చేసి మనం క్వశ్చన్లోకి వెళ్దాం. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిగతా ఏ టెన్స్లో అయినా కూడా హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. ఫ్యూచర్ టెన్స్లో అయితే విల్, అవునా అండి, ఫ్యూచర్ టెన్స్లో విల్ ఉంటుంది. అదే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అయితే యామీజార్, ఫ్యూచర్ అదే పాస్ట్ కంటిన్యూస్లో అయితే వజ్ వర్. కానీ మీకు ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్లో V1 V2 వస్తాయి, అవి ఇండిపెండెంట్ వెర్బ్స్, హెల్పింగ్ వెర్బ్స్ ఉండవు. సో అలాంటప్పుడు పాజిటివ్ సెంటెన్స్ని నెగిటివ్ ఆర్ ఇంటరాగేటివ్ అంటే క్వశ్చనింగ్ సెంటెన్స్, నెగిటివ్ అంటే దాని నెగేషన్. నెగిటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు మనం ఏదో ఒక బీ ఫామ్ పెట్టి తీరాలండి. సింపుల్గా మీరు హీ నాట్ ప్లేస్ క్రికెట్ అనకూడదు, అది తప్పండి. ఓకే,
జస్ట్ మనం ఇక్కడ ఏం వాడతామండి, ఈజీ, ప్లే, క్రికెట్ నచ్చినట్టు వాడకూడదండి. సో సింపుల్గా అక్కడ హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది నెగిటివ్ ఆర్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో. అయితే ప్రెజెంట్ టెన్స్లో మనకి హెల్పింగ్ వర్బ్ ఉండదు, మనం ఏం అప్పు తెచ్చుకుంటాం, డూ ఆర్ డస్ తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటాం, డూ ఆర్ డస్ తెచ్చుకుంటాం, డూ ఆర్ డస్ తెచ్చుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈ కేసులో డస్ వచ్చింది. అదే దే ఉండుంటే, దే ప్లే క్రికెట్ ఉండుంటే డూ వచ్చింది. ఓకే, సో మనం జస్ట్ ఇది ఈ కేసులో డిస్కస్ చేద్దామండి. సో మీరు ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు ఏం చేయాలి, హీ ప్లేస్ క్రికెట్కి సింగులర్ కాబట్టి డస్ నాట్ ప్లే క్రికెట్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డస్ వచ్చాక మళ్ళీ ఇక్కడ ప్లేస్ రాదు, V1 వస్తుంది. V1 వస్తే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సమ్ టైమ్స్ ఇస్తాడు, ఎర్రర్స్లో కూడా ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. అదే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే సింపుల్గా జనరల్గా పాజిటివ్ సెంటెన్స్ ఆర్ అసెర్టివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ వస్తుంది. అదే క్వశ్చనింగ్లో అయితే ఏమొస్తుందండి, వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఏం అవ్వాలి, డస్ ముందుకు వచ్చేస్తుంది హెల్పింగ్ వెర్బ్, డస్ హీ ప్లే క్రికెట్ అంటే ఇది క్వశ్చన్ అయిపోతుంది. సో బేసిక్గా ఏంటంటే ప్రెజెంట్ టెన్స్ ఆర్ పాస్ట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్లో, అంటే పాజిటివ్ అంటామండి వీటిని జనరల్గా, ఎందుకంటే పాజిటివ్ సెన్స్లో మీకు హెల్పింగ్ వెర్బ్స్ అనేవి ఉండవు. అలాంటప్పుడు మీరు నెగిటివ్ ఆర్ ఇంటరాగేటివ్ రాసేటప్పుడు మీరు ఏం చేయాలి, ప్రెజెంట్ టెన్స్లో అయితే డూ డస్ అప్పు తెచ్చుకోవాలి, పాస్ట్ టెన్స్లో అయితే డిడ్ అప్పు తెచ్చుకోవాలి. అదే చేస్తామండి. హీ ప్లేడ్ క్రికెట్, హీ డిడ్ నాట్ ప్లే క్రికెట్ ఆర్ డిడ్ హీ ప్లే క్రికెట్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిడ్ వచ్చిన తర్వాత V1 రావాలండి, మళ్ళీ డిడ్ నాట్ ప్లేడ్ అని రాకూడదు. ఎందుకు అని అంటే డిడ్ ప్లస్ V1 అంటేనే V2 అని అర్థం, మళ్ళీ ఇక్కడ V2 రాకూడదు, అప్పుడు తప్పైపోద్ది గ్రామర్ పరంగా. ఇది చాలాసార్లు ఎర్రర్స్లో ఇస్తూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. సో అదండి, ఇక్కడ నుంచి నేను అది చెప్పాలనుకున్నానండి. సో ప్రెజెంట్ టెన్స్లో మీరు నెగిటివ్ ఆర్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు డూ ఆర్ డస్ అప్పు తెచ్చుకుంటారు అకార్డింగ్లీ సింగులర్ అండ్ ప్లూరల్. అండ్ పాస్ట్ టెన్స్కి మీరు నెగిటివ్ ఆర్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ రాసేటప్పుడు డిడ్ అప్పు తెచ్చుకుంటారు. ఓకే, సో ఇక్కడ సింపుల్గా మీకు ఏంటంటే డస్ వచ్చిందంటే ఇది ప్రెజెంట్ టెన్స్ అండి, V1 కింద భావించవచ్చు, బట్ నెగిటివ్ సెంటెన్స్. సో ఇక్కడ ఇది వచ్చింది కాబట్టి విల్ రాదు, ఎక్కడ ప్రెజెంట్ టెన్స్ కదా, విల్ రాదు, వజ్ రాదు, ఫామ్ ఎక్కడి నుంచి వచ్చిందని రాదు. సో వాట్ ఇస్ ఆన్సర్, ఆప్షన్ విల్ బి ఆన్సర్. చూడండి ఎంత ఈజీగా, మనం అసలు ఏమీ చూడట్లేదు. చిన్నప్పుడు మనం 10th క్లాస్లో ఏం చేసేవాళ్ళం, ప్రతిదా ఫుట్బాల్ ఈజ్ నాట్ ప్లేడ్ బై శివం, ఇది సింపుల్గా ఏంటంటే ప్రెజెంట్ టెన్సే, మీరు ఇంకేం చూడొద్దు, యామీజార్ రావాలి. యామీజార్ వచ్చిన ఒకే ఆప్షన్ ఇక్కడ ఏంటంటే ఈజ్ ఎందుకు వచ్చింది, ఫుట్బాల్ సింగులర్ కాబట్టి. అర్థమైందా లేదా? సో చాలా చాలా ఈజీ అండి, మిగతా నేను చూడట్లేదు కూడా. అట్ ద సేమ్ టైం నాట్ కనిపించాలండి, మనం చెప్పాం ఎలిమినేట్ చేయకూడదు, నెగిటివ్ అయితే నెగిటివ్ అవ్వాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో చూడండి, మనం ప్రతి క్వశ్చన్ నుంచి కూడా ఏదో ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ అని నేర్చుకుంటున్నాం, ప్రతిదీ ఫోకస్ చేయండి స్లైడ్స్ మీద. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ప్యాసివ్ వాయిస్లో మార్చమన్నాడు. సో క్వశ్చన్ ఏంటి, హూ స్టోల్ మై టికెట్స్. చూడండి, నెగిటివ్ సెంటెన్స్ చూసాం, పాజిటివ్ సెంటెన్స్ చూసాం, ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇది ఏంటంటే హూ స్టోల్ మై టికెట్స్. ఎక్కడి నుంచి ఏంటి అని అంటే క్వశ్చన్ ఇచ్చాడంటే క్వశ్చనే రావాలి. ఓకే, సో ఎప్పుడైనా దీని నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే ఊ అనేది యాక్టివ్ వాయిస్లో ఇస్తే ప్యాసివ్ వాయిస్లో అలా చేంజ్ చేస్తాం. ఊ కనిపించిందంటే మీకు బై ఊమ్ కనిపించాలండి ప్యాసివ్ వాయిస్లో. ఇది మన ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ నుంచి ఊ కనిపించిందంటే మీకు ఏం కనిపించాలి, ప్యాసివ్ వాయిస్లో బై ఊమ్ కనిపించాలి. సో దాని ప్రకారంగా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు. అట్ ద సేమ్ టైం ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఏమి ఇచ్చారు, ఊ స్టోల్ అంటే V2 పాస్ట్ టెన్స్ ఉంది, అవునా కదా. సో ఇక్కడ ఏంటంటే ఆర్ ఇచ్చాడు, సో ఇది కూడా ఎలిమినేట్ చేసి వాట్ ఇస్ ఆన్సర్ అంటే ఆప్షన్ విల్ బి ఆన్సర్. చూడండి ఎంత సింపుల్గా చేస్తున్నాము. సో ఊ కనిపించిందంటే బై ఊమ్ కనిపించాలి, స్టీల్ V2 వచ్చిందంటే వజ్ ఆర్ వర్ రావాలి. అయితే ఇక్కడ మై టికెట్స్ అనేది ప్లూరల్ కాబట్టి వర్ వచ్చింది, సో మై టికెట్స్ V3 స్టోలెన్. అయితే మీకు ఇక్కడ బై ఊమ్ మై టికెట్స్ వర్ స్టోలెన్ అని అనకూడదండి, ఎందుకంటే ఇది క్వశ్చన్. సో క్వశ్చన్లో ఎప్పుడు కూడా వెర్బ్ వచ్చిన తర్వాతే సబ్జెక్ట్ రావాలి. మీరు పొరపాటున ఇంకో ఆప్షన్లో, ఇక్కడ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇంకో ఆప్షన్లో బై ఊమ్ మై టికెట్స్ వర్ స్టోలెన్ అంటే అది కూడా అవ్వదు. ఓకే, మీకు ఏం రావాలి, క్వశ్చన్ కాబట్టి వెర్బ్ తర్వాతే సబ్జెక్ట్ రావాలి, అది కూడా ఇంపార్టెంట్. మనం ఇక్కడ నుంచి ఏం నేర్చుకున్నాం, ఊ అనేది యాక్టివ్ వాయిస్లో కనిపిస్తే బై ఊమ్ అనేది ప్యాసివ్ వాయిస్లో కనిపించాలి, అది నేర్చుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, అదే నేను ఎక్స్ప్రెషన్ కూడా పెట్టడం జరిగింది మీ రెఫరెన్స్ కోసం. సో ఊ అనేది యాక్టివ్ వాయిస్లో కనిపిస్తే ప్యాసివ్ వాయిస్లో ఏం కనిపించాలి, బై ఊమ్ కనిపించాలి. నెసరీ బీ ఫామ్ పెడతాం. బీ ఫామ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ క్లాస్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్ అనమాట. ఓకే, హెల్పింగ్ వెర్బ్ అంటే ఎనీ హెల్పింగ్ వెర్బ్ అనమాట బీ ఫామ్. సో మీకు ఏంటి అని అంటే ఊ రోడ్ దిస్ లెటర్, ఊ కనిపించింది కాబట్టి బై ఊమ్ రావాలి, ఇది V2 కాబట్టి వజ్ ఆర్ వర్ రావాలి. సో దిస్ లెటర్ అనే సింగులర్ కాబట్టి వజ్ వచ్చింది. రిటర్న్ రోడ్కి ఏంటండి V3 ఫామ్ ఆఫ్ రిటర్న్, రైట్కి. మిగతా ఎగ్జాంపుల్స్ కూడా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది కూడా ప్యాసివ్ వాయిస్లో మార్చమన్నాడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఎవ్రీబడి వాంట్స్ అదర్స్ టు రెస్పెక్ట్ దెమ్. ఇది కొద్దిగా అన్యూజువల్ క్వశ్చన్ అండి, ఇది బాగా ఫోకస్ చేయండి.
ఇదంత యూజువల్ క్వశ్చన్ కాదండి. ఇలాంటి సెంటెన్సెస్ని మనం కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయి. ఎవ్రీబడి వాంట్స్, ఏం కోరుకుంటారు? అదర్స్ టు రెస్పెక్ట్ దెమ్. ఏం కోరుకుంటారండి? ఎవ్రీబడి వాంట్స్ అదర్స్ టు రెస్పెక్ట్ దెమ్. ఇక్కడ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోండి, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అండి. ఇదేంటంటే ఈ ఎవ్రీబడి వాంట్స్ అనేది ఏంటంటే మెయిన్ క్లాజ్ అనమాట. ఓకే, ఏం కావాలి? ఇతరులు వారిని రెస్పెక్ట్ చేయడం కావాలి. ఇక్కడ దెమ్ అంటే ఎవరో కాదండి, ఎవ్రీబడి. ఇక్కడ దెమ్ అంటే ఏంటి? ఎవ్రీబడి వాంట్స్ అదర్స్ టు రెస్పెక్ట్ దెమ్. మీరు తెలుగులో లిటరల్ మీనింగ్ చూద్దాం. ప్రతి ఒక్కరికి ఏం కావాలండి? మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని గౌరవించడం కావాలి. అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా ఇతరులు తమల్ని గౌరవించాలనే కోరుకుంటారు. దెమ్ అంటే ఎవరో సింపుల్గా ఎవ్రీబడి. అర్థమైందా లేదు? సో ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అండి. మనం కాంప్లెక్స్ సెంటెన్సెస్ మీద ఒక క్లియర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, క్లియర్ కట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం చూడబోతున్నాం సబ్సీక్వెంట్ స్లైడ్స్లో. అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్ కొద్దిగా అన్యూజువల్ చూసుకోండి. సో ఇక్కడ మనం ఎవ్రీబడి వాంట్స్, యాక్చువల్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇది మెయిన్ క్లాజ్. ఇదేంటంటే ఎంబెడెడ్ క్లాజ్ అనమాట, ఇన్నర్ క్లాజ్. దీని మీద ఫోకస్ చేస్తాను. అర్థమైందా? ఇక్కడ మీరు చూసుకుంటే కనుక అదర్స్ టు రెస్పెక్ట్ దెమ్, దాని మీద ఫోకస్ చేయండి, మీకు అర్థమవుతుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్ప్లెనేషన్ ఈ క్వశ్చన్. అదర్స్ టు రెస్పెక్ట్ దెమ్, దీన్ని మనం మారిస్తే ఎలా మారుస్తామండి? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటి మనం ఎప్పుడు చూడండి టు ఇన్ఫినిటివ్ వచ్చింది. టూ ఇన్ఫినిటివ్ అంటే ఏంటంటే 2 + v1, దాన్నే టూ ఇన్ఫినిటివ్ అంటాం. సో టూ ఇన్ఫినిటివ్ ఎప్పుడైనా కనిపిస్తే మనం నేర్చుకోబోయేది ఇదేనండి. 2b + v3 వస్తుంది. ఏమొస్తుందండి? 2b + v3 వస్తుంది. బి అనే మధ్యలో బి అనేది పెట్టాలండి. సో ఇక్కడ మనం ఏమవుతుంది? అదర్స్ టు రెస్పెక్ట్ దెమ్ అంటే దెమ్ ఏమవుద్ది? దే అవుద్ది కదండి. ఓకే, దే టు రెస్పెక్ట్ అంటే మీకు ఏమవుతుందంటే 2 కనిపించింది అని అంటే, ఒక్క నిమిషం అండి, 2 కనిపించింది అంటే మనం ఏం చెప్పుకున్నాం? టు బి రెస్పెక్టెడ్ కనిపించాలి. సారీ, 2 రెస్పెక్ట్ కనిపించిందంటే టు బి రెస్పెక్టెడ్ కనిపించాలి. ఇక్కడ ఏంటండి? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుద్ది కదా. సబ్జెక్ట్ ఏమవుతుందండి? ఆబ్జెక్ట్ అవుద్ది కదా. సో బై అదర్స్. ఓకే, బై అదర్స్ అనమాట. ఇది సింగులర్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే టు బి రెస్పెక్టెడ్ బై అదర్స్. ఇక్కడ దెమ్ ఆల్రెడీ అండర్స్టూడ్ అండి. దెమ్ అనేది ఆల్రెడీ అండర్స్టూడ్, ఎవ్రీబడియే కదా దెమ్. మళ్ళీ మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదండి యాక్చువల్గా, ఎందుకంటే అప్పుడే సెన్సిబుల్ అవుతుంది అనమాట సెంటెన్స్. సో మీకు ఏమవుతుందంటే దెమ్ అంటే ఆల్రెడీ ఎవ్రీబడే కాబట్టి ఆ ఎవ్రీబడి మనం దీన్ని మార్చమండి. ఎవ్రీబడి వాంట్స్ అనేది అలాగే ఉండిపోతుంది. మనకి ఏదైతే ఏమి కోరుకుంటున్నారో దాన్ని చేంజ్ చేస్తాం అనమాట. ఏం కోరుకుంటున్నారో దాన్ని చేంజ్ చేస్తాం. సో టు బి రెస్పెక్టెడ్ బై అదర్స్ ఇక్కడ మళ్ళీ అవసరం లేదు. మళ్ళీ అన్నీ చూడండి, మీకు ఆప్షన్స్ నుంచి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఎవ్రీబడి వాంట్స్ అలాగే ఉంటుంది, టు బి రెస్పెక్టెడ్ బై అదర్స్. ఓకే, సో వాట్ ఈస్ అన్ ఆన్సర్ అండి? మీకు ఇక్కడ వాంటెడ్ రాదండి, ఇక్కడ ఏంటంటే వాంట్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ అండి ఇక్కడ కూడా మళ్ళీ వాంట్స్ వచ్చేసింది. బీ ఫామ్ ఏం రాలేదండి, బీ కనిపించాలి కదా. సో ఇక్కడ బీ కనిపించింది, బట్ వాట్ ఈస్ అన్ ఆన్సర్ అంటే దిస్ ఈస్ యువర్ ఆన్సర్ అండి. ఎవ్రీబడి వాంట్స్ టు బి రెస్పెక్టెడ్ బై అదర్స్ అంటే ప్రతి ఒక్కరూ కూడా వారిని గౌరవించబడాలి, వారు గౌరవించబడాలి ప్రతి ఒక్కరితో అని చెప్పేసి చూడండి. అదే మీరు అనుకోవచ్చు ఇక్కడ దెమ్ దేగా మార్చి దే వాంట్ అదర్స్ టు బి రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడి, ఇక్కడ సెన్స్ రాదండి. ఇది తెలుగులో మీరు చదువుకుంటే ఎలా వస్తుందండి? దే వాంట్ అదర్స్ టు బి రెస్పెక్టెడ్ అంటే ఇతరులని గౌరవించాలని వస్తుంది. కానీ ఏంటండి, వారినే గౌరవించాలని కోరుకుంటారు ఇతరులు. సో గ్రామాటికల్గా ఇక్కడే మీకు ఏంటండి, ఇక్కడే సెన్స్ వస్తుంది. అర్థమైందా? సో ఎవ్రీబడి వాంట్స్ అనేది అలాగే ఉంచుతాం. టు ఇన్ఫినిటీ వచ్చినప్పుడు టు బి + v3 రావాలి కాబట్టి టు బి రెస్పెక్టెడ్ బై అదర్స్. ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ ఏంటంటే ఇన్నర్ క్లాజ్లో ఎంబెడెడ్ సెంటెన్స్లో అదర్స్ అనమాట, అందుకే బై సబ్జెక్ట్ బై అదర్స్ వచ్చింది. అర్థమైందా? నేను ఆల్రెడీ చెప్పాను ఇది కొద్దిగా అన్యూజువల్ సెంటెన్స్ అని, జనరల్గా ఎలాంటివి ఇవ్వడు. బట్ మనం కాంప్లెక్స్ సెంటెన్స్ చూస్తే ఎలా చేయాలి అన్నది మనం సబ్సీక్వెంట్ స్లైడ్స్లో చూస్తాం అనమాట. ఇది కొద్దిగా ఒకసారి చూడండి, మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఆప్షన్ ఏ పెట్టడానికి మీరు టెంప్ట్ అవ్వచ్చు, బట్ మీరు లిటరల్ మీనింగ్ ఒకసారి కన్వర్ట్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ టు ఇన్ఫినిటీ వాడితే ఎలా చేయొచ్చు అన్నది జనరల్గా బేసిక్గా దీని నుంచి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే టు ఇన్ఫినిటీ వాడితే ఎలా చేంజ్ చేయాలన్నది. సో వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. మనం ఏమనుకున్నాం, టు బీ సాల్వ్డ్ అవుతుంది. ఎందుకు? 2 + v1 ఉంటే 2b + v3 అవ్వాలి. అయితే ఇక్కడ దిస్ ప్రాబ్లం ఇక్కడ ఏమవుతుంది, సబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. దిస్ ప్రాబ్లం హ్యావ్ ఫామ్, ఇదేంటంటే వి అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ వచ్చింది, దిస్ ప్రాబ్లం అనేది సింగులర్ కాబట్టి హ్యాస్ వచ్చింది బై అస్. She is going to organize the party. The party is going to be organized by her. ఇక్కడ టు ఆర్గనైజ్ వచ్చింది, టు బి ఆర్గనైజ్డ్. అర్థమైందా? సో సమయం వచ్చి ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి ఇంకోటి కూడా చెప్పేస్తానండి. సో ఇట్స్ టైమ్
ఎప్పుడైనా ప్యాసివ్ వాయిస్లో ఇట్స్ టైమ్ అనే ఫ్రేజ్ ఉన్న అదే ఈ ఫ్రేజ్ వచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్లో ఎలా మారుస్తాం ప్యాసివ్ వాయిస్లోకి. సో ఇట్స్ టైం జనరల్గా ఎలా ఉంటుందంటే ఇట్స్ టైం ఇక్కడ కూడా టూ ఇన్ఫినిటివ్ కనిపిస్తుంది. సో టూ ఇన్ఫినిటివ్ కనిపిస్తే మీరు ఏం చేయాలి, సింపుల్గా 2b + v3గా మార్చేయాలి, అవునా కదా. 2b + v3గా మార్చాలి, అది ఎలాగో ఫాలో అవుతారండి. బట్ ఇట్స్ టైం వచ్చినప్పుడు మీరు గ్రామాటికల్గా అంటే గ్రామర్ పరంగా సెన్సిబుల్గా ఉండాలి అంటే కరెక్ట్ ఉండాలంటే మీరు ఫర్ అనే ప్రిపోజిషన్ పెట్టాలన్నమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఇట్స్ టైం కనిపించినప్పుడు ప్యాసివ్ వాయిస్లో ఎలా మారుస్తారంటే జనరల్గా బేసిక్ ఇది స్ట్రక్చర్ అండి ప్యాసివ్ వాయిస్కి. ఇట్స్ టైం ఫర్ ఏమవుతుంది మీకు మామూలుగా ఆబ్జెక్ట్ టూ ఇన్ఫినిటివ్ ఉంటుంది కదా, 2b + v3 అవుతుంది. ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ టైమ్ టు స్టార్ట్ ద మీటింగ్. ఇట్ ఈస్ టైమ్ టు స్టార్ట్ ద మీటింగ్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎవరు, సబ్జెక్ట్ అనేది ఉండదండి జనరల్గా ఈ సెంటెన్సెస్లో. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటంటే ద మీటింగ్. ఇట్ ఈస్ టైం ఫర్ పెట్టాలి, మనం ఏం చెప్పుకున్నాం, ఇది ఫిక్స్డ్ అనమాట, ఇది ఇంపార్టెంట్. ఫర్ ద మీటింగ్ టు స్టార్ట్ ఏమవుతుంది, టు బి స్టార్టెడ్. ఇంకా ఎగ్జాంపుల్ కూడా ఇట్ ఈస్ టైమ్ టు గివ్ ద వర్డిక్ట్. ఇట్ ఈస్ టైమ్ టు గివ్ ద వర్డిక్ట్. ఇట్ ఈస్ టైమ్ ఆబ్జెక్ట్ ఏంటి, ఫర్ ద వర్డిక్ట్ టు బి గివెన్. అర్థమైందండి. సమయం వచ్చింది కాబట్టి, అంటే ఈ రెండు సిమిలరే కాబట్టి 2 + v1 వచ్చినాయి కాబట్టి చెప్పేసా. బట్ ఇట్స్ టైం వచ్చినప్పుడు జస్ట్ మీరు ఫర్ అనే ప్రిపోజిషన్ అప్పు తెచ్చుకోవాలి అంతే. ఆబ్జెక్ట్ ముందు ఫర్ అనే ప్రిపోజిషన్ పెట్టాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అదే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే ప్యాసివ్ వాయిస్లో మార్చాలి. ఇట్ ఈస్ టైమ్ టు స్టార్ట్ ఎ న్యూ జర్నీ. ఇట్ ఈస్ టైమ్ టు స్టార్ట్ ఎ న్యూ జర్నీ. మీరు అందరూ కూడా కొత్త జర్నీ స్టార్ట్ చేశారు ఎస్ఎస్సి ప్రిపరేషన్ మొదలుపెట్టి. సో ఆ జర్నీ బాగా అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. ఇట్ ఈస్ టైమ్ టు స్టార్ట్ అ న్యూ జర్నీ. మనం ఏం చెప్పుకున్నాం, ఫర్ కనిపించాలి. సో వాట్ ఈస్ అన్ ఆన్సర్ అండి, ఈ 3 ఎలిమెంట్ చేయొచ్చు. వాట్ ఈస్ అన్ ఆన్సర్, ఆప్షన్ ఏంటి ఆన్సర్. అర్థమైందండి. సో ఇట్ ఈస్ టైమ్ ఏంటండి మీకు ఆబ్జెక్ట్ ఏ న్యూ జర్నీ. ఫర్ అ న్యూ జర్నీ టు స్టార్ట్ ఏమవుతుంది, టు బి స్టార్టెడ్. 2 ఇన్ఫినిటివ్ వస్తే 2b + v3 వస్తుంది. సో వాట్ ఈస్ అన్ ఆన్సర్ అండి, ఆప్షన్ ఏ విల్ బి అన్ ఆన్సర్. అందుకే చెప్పానండి ముందుగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది కూడా ప్యాసివ్ వాయిస్లో మార్చాలండి. సో ప్లీజ్ హెల్ప్ ద పూర్. ప్లీజ్ హెల్ప్ ద పూర్ ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో 4 kinds ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయండి. ఒకటి అసర్టివ్ సెంటెన్స్, ఒకటి ఏంటంటే అసర్టివ్ సెంటెన్స్, ఇంకోటి ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంకోటి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సారీ, ఇది లాస్ట్లో రాసుకుంటాం, అంత ఇంపార్టెంట్ కాదు. ఇంకోటి ఇంపెరేటివ్ సెంటెన్స్. ఇంపెరేటివ్ మన ఇంపెరేటివ్ సెంటెన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇంటరాగేటివ్ అంటే ఏంటంటే క్వశ్చనింగ్ సెంటెన్సెస్. అసర్టివ్ అంటే జస్ట్ స్టేట్మెంట్స్. నేను ఎలాగో చెప్తున్నాను కదండి ఓవరాల్గా, అందుకే రాయట్లేదు. అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యార్థకం కనిపిస్తుంది మీకు, ఎక్స్క్లమేటరీ మార్క్ కనిపిస్తుంది. సో 4 kinds ఆఫ్ సెంటెన్స్ ఉంటుందండి. ఇప్పుడు మనం డీల్ చేయాలి ఇంపెరేటివ్ సెంటెన్సెస్. ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అంటే రిక్వెస్ట్లు, అంటే ప్లీజ్ ఏదైనా పని చేయండి. ఆర్డర్స్, ప్లీజ్ యూ షుడ్ డూ దాట్. ఆర్డర్స్, అడ్వైజెస్ ప్లీజ్ హెల్ప్ ద పోర్, అడ్వైజెస్, ఇవన్నీ కూడా ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అంటాం. సో ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటంటే కమాండ్స్, ఏంటండి కమాండ్స్, ఆర్డర్స్, రిక్వెస్ట్స్ అండ్ అడ్వైస్, సజెషన్స్, ఇవన్నీ కూడా ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అవుతాయి. అయితే కమాండ్స్ ఇచ్చినప్పుడు ఎలా మార్చాలి, రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు ఎలా మార్చాలి, అడ్వైస్ ఇచ్చినప్పుడు ఎలా మార్చాలి అన్నది మనం చూద్దామండి. నెక్స్ట్ 3 questions అవే ఉంటాయండి. ఒకటి కమాండ్, ఒకటి రిక్వెస్ట్, ఒకటి అడ్వైస్. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ హెల్ప్ ద పూర్. ప్లీజ్ వచ్చిందంటే అది రిక్వెస్ట్ అన్నది. ప్లీజ్ హెల్ప్ ద పూర్ అనమాట. జనరలీ ఏంటంటే ఈ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ అనేది ఉండదన్నమాట. సో ప్లీజ్ హెల్ప్ ద పూర్ అండి. సో ప్లీజ్ హెల్ప్ ద పూర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ వచ్చిందంటే యాక్టివ్ వాయిస్లో, ప్యాసివ్ వాయిస్లో యు ఆర్ రిక్వెస్టెడ్ టు. ఏం రావాలండి, యు ఆర్ రిక్వెస్టెడ్ టు. అర్థమైందా? రిక్వెస్ట్ కదా, ఇక్కడ షుడ్ వచ్చింది, ఇక్కడ ఆర్డర్, వాట్ ఇస్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఆన్సర్. సింపుల్గా ఏం చేస్తాం, ప్లీజ్ ప్లేస్లో యు ఆర్ రిక్వెస్టెడ్ టు పెట్టేసి యాస్టీస్ దింపేస్తాం, టు హెల్ప్ ద పూర్. అర్థమైందా? ప్లీజ్ కనిపించిందంటే మీకు ఏమవుతుందండి, ఏమవుతుంది, ప్లీజ్ యాక్టివ్ వాయిస్లో కనిపిస్తే ప్యాసివ్ వాయిస్లో యు ఆర్ రిక్వెస్టెడ్ టు వచ్చేస్తుంది. వెరీ సింపుల్ అండి. అదే అడ్వైజ్ అనుకోండి, యు ఆర్ అడ్వైజ్డ్ టు. అడ్వైజ్ అయితే యు ఆర్ అడ్వైజ్డ్ టు. అదే ఆర్డర్ అనుకోండి, యు ఆర్ ఆర్డర్డ్ టు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆర్డర్స్ అండ్ అడ్వైజెస్లో మనం బేసిక్గా ప్రిఫరబుల్ వాడేది ఇంకో స్ట్రక్చర్ ఉంటుంది, అది కూడా వాడచ్చు. అడ్వైజ్ అయితే యువర్ అడ్వైజ్డ్ టు, ఆర్డర్ అయితే యువర్ ఆర్డర్ టు, అది కూడా వాడచ్చు. బట్ ఇంకా ప్రిఫరబుల్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది, అవి మనం చూద్దాం సబ్సీక్వెంట్ స్లైడ్స్లో. సో మీకు ప్లీజ్ కనిపించిందంటే యువర్ రిక్వెస్టెడ్ టు రావాలి. సో వాట్ ఈస్ అన్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ, యువర్ రిక్వెస్టెడ్ టు హెల్ప్ ద పూర్ విల్ బి యువర్ ఆన్సర్.
చూడండి ఒకే స్లైడ్లో పెట్టడం జరిగింది ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అన్నీ కూడా. రిక్వెస్ట్ అంటే మీకు ఏం కనిపిస్తుంది, యాక్టివ్ వాయిస్లో ప్లీజ్ కనిపిస్తుంది. సో ప్లీజ్ కనిపించగానే ప్యాసివ్ వాయిస్లో మీరు ఏం చేయాలండి, యు ఆర్ రిక్వెస్టెడ్ టు అవ్వాలి. ఎగ్జాంపుల్, ప్లీజ్ సబ్మిట్ ద ఫామ్ బై ఫ్రైడే, మిగతాదంతా యాస్టీజ్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్మిట్ ద ఫామ్ బై ఫ్రైడే, యు ఆర్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ ద ఫామ్ బై ఫ్రైడే. వెరీ సింపుల్, చాలా ఈజీ అండి. అదే కమాండ్ ఆర్డర్ వచ్చిందనుకోండి, కమాండ్స్ ఆర్ ఆర్డర్స్ వచ్చాయనుకోండి, ఎలా ఉంటుందంటే సింపుల్గా ఆబ్జెక్ట్స్ ఉండవండి, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది యాక్టివ్ వాయిస్లో. సో ఇలా ఇచ్చినప్పుడు మీకు ఏంటి అని అంటే ప్యాసివ్ వాయిస్లో మార్చడం, ఇది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అండి. ఓకే, ఇది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. సో ఎప్పుడైనా కమాండ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి, లెట్ అప్పు తెచ్చుకుంటాం. లెట్ మన ఆబ్జెక్ట్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ బి అనే బీ ఫామ్ ఉంటుందండి. ఇక్కడ ఏముంటుంది, మనం చాలాసార్లు బి అనే బీ ఫామ్ వాడుతున్నాం, అవునా కదా. టు ఇన్ఫినిటివ్లో బీ వాడడం, విల్ ఆర్ షెల్ ప్లస్ మోడల్ ఆఫ్ వచ్చిన బీ వాడడం, కమాండ్స్లో కూడా బీ వాడతాం. సో బీ ఉంటుంది, వెర్బ్ ఏమవుతుంది ఆటోమేటిక్గా V3 అనేది యూఎస్బీ కదండి, హార్ట్ V3 అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది, డూ ఇట్. వెర్బ్ ఉంది, ఇట్ అనే ఆబ్జెక్ట్ ఉంది, అంతే, డూ ఇట్. ఇక్కడ ఏమవుతుంది, లెట్ ఖచ్చితంగా ఉండాలి, ఆబ్జెక్ట్ అనేది ఇట్, బి అనే బీ ఫామ్ ఉండాలి, V3. డూకి ఏంటండి V3, డన్. అదే డూ డిడ్ డన్ కదండి. సో సింపుల్గా మీకు ఎప్పుడైనా కమాండ్ అండ్ ఆర్డర్ వచ్చినప్పుడు సింపుల్గా ఇప్పుడు క్లోజ్ ద డోర్ నా ఓపెన్ ద గేట్. క్లోజ్ ద డోర్ అంటే ఏంటండి, లెట్ ద డోర్ కదండి ఆబ్జెక్ట్, లెట్ ద డోర్ బి, క్లోజ్కి ఏంటండి క్లోజ్డ్. వెరీ సింపుల్. సో మీ కమాండ్ అండ్ ఆర్డర్ వచ్చినప్పుడు ఏం రావాలి, లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 రావాలి. ఒకవేళ ఆప్షన్స్లో ఇది కనిపించలేదు, యు ఆర్ ఆర్డర్ టు డూ ఇట్ ఆర్ యూఆర్ ఆర్డర్ టు క్లోజ్ ద డోర్, అలా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆర్డర్ కదా, ఇది కమాండ్ కదా, యూఆర్ కమాండెడ్, యూఆర్ ఆర్డర్డ్ టు డూ ఇట్, యూఆర్ కమాండెడ్ టు క్లోజ్ ద డోర్. అది కూడా ఒకవేళ ఇది లేకపోతే 99.99% ఇదే ఇస్తాడు, ఇది ప్రిఫరబుల్. నెక్స్ట్ అండి, అడ్వైజ్ ఆర్ సజెషన్ ఇచ్చినప్పుడు హెల్ప్ ద పూర్ మనకు తెలిసిపోద్దండి. బేసిక్గా మన కామన్ సెన్స్ వాడితే తెలిసిపోద్ది. హెల్ప్ ద పూర్ అంటే పూర్ పీపుల్కి, పేదవాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పేసి. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏమవుతుందంటే హెల్ప్ ద పూర్, ఇక్కడ ఆబ్జెక్ట్ అండి, ఇది వెర్బ్. ఓకే, ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్స్ జనరల్గా ఇంపెరేటివ్ సెంటెన్స్లో అంత చూడవండి, మనం జనరల్లీ చూడాల్సిన సబ్జెక్ట్సే ఉండవు. ఓకే, హెల్ప్ ద పూర్. సో ఇక్కడ ఏంటండి మనకి స్ట్రక్చర్ ప్యాసివ్ వాయిస్కి మనం ఇక్కడ ఏం అప్పు తెచ్చుకుంటాం అంటే ఆబ్జెక్ట్ ఉంటుంది, షుడ్ ఆర్ మస్ట్. ఒకవేళ అది నెగిటివ్ సెంటెన్స్ అయితే నాట్ పెడతాం, లేకపోతే పెట్టాం. ఇక్కడ కూడా అంతేనండి, నెగిటివ్ సెంటెన్స్ ఉంటే నాట్ పెడతాం, డోంట్ డూ ఇట్. ఓకే, సో దాని ప్రకారం నాట్ పెట్టుకుంటాం. ఇక్కడ హెల్ప్ ద పూర్. సో హెల్ప్ ద పూర్ అంటే ఏమవుతుందండి, ద పూర్, ఇక్కడ ఆబ్జెక్ట్ ద పూర్, షుడ్ ఆర్ మస్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు. నెగిటివ్ అయితే నాట్ పెడతాం, లేదా నెగిటివ్ కాదు కానీ నాట్ లేదు. ఇక్కడ కూడా బి అనండి, బి ప్లస్ B3. ఎగ్జాంపుల్, హెల్ప్ ద పూర్, ఆబ్జెక్ట్ ఏంటండి ద పూర్ షుడ్ బి ఆర్ ద పూర్ మస్ట్ బి హెల్ప్డ్. హెల్ప్కి ఏంటండి V3 హెల్ప్. ఇలా కూడా రాసుకోవచ్చండి, బట్ జనరల్లీ ఇలా ఇస్తాడు, బట్ ఇలా కూడా రాసుకోవచ్చు. యువర్ అడ్వైజ్ టు హెల్ప్ ద పూర్. మీకు ఆప్షన్స్లో ఏది ఉంటే అది ప్రిఫర్ చేయండి. ఇది అడ్వైజ్ కదా, యువర్ అడ్వైజ్డ్ ఆర్ యువర్ సజెస్టెడ్ టు హెల్ప్ ద పూర్. ఓకే, సో దట్ ఈస్ ఇంపెరేటివ్ సెంటెన్సెస్. అర్థమైంది కదండి, చాలా ఇంపార్టెంట్, చూసుకోండి, ఇవి కూడా ఇస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ప్యాసివ్ వాయిస్లో మార్చుకున్నాడు. క్వశ్చన్ ఏ ఇచ్చాడండి, గ్రో మోర్ ట్రీస్. క్వశ్చన్ ఏ ఇచ్చాడు, గ్రో మోర్ ట్రీస్ ఇచ్చాడు. ఓకే, జనరల్గా ప్యాసివ్ వాయిస్లో మీరు జాగ్రత్త చూసుకుంటే అయితే మీకు సమ్ టైమ్స్ డౌట్ రావచ్చు, అడ్వైజ్ ఇచ్చారా, కమాండ్ ఇచ్చారా, డౌట్ సమ్ టైమ్. ప్లీజ్ ఇస్తే మనకు రిక్వెస్ట్ ఖచ్చితంగా తెలిసిపోద్దండి, బట్ అడ్వైజ్ అండ్ కమాండ్స్లో కొద్దిగా మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చండి. అయితే ఇక్కడ మనం జాగ్రత్త చూసుకుందాం. ఒకవేళ అడ్వైజ్ అనుకుందాం, గ్రో మోర్ ట్రీస్ అని. సో అడ్వైజ్ అయితే మనకి ఏం కనిపించాలి, ఆబ్జెక్ట్ ప్లస్ షుడ్ ఆర్ మస్ట్ కనిపించి, బి కనిపించి, V3 రావాలి. అయితే ఇక్కడ షుడ్ ఈ 3 కేసుల్లో ఉన్నది, బట్ ఈ 2 కేసుల్లో బి లేదు, సో ఈ 2 ఎలిమినేట్ చేయొచ్చు. బట్ బి తర్వాత ఏం రావాలి, V3 రావాలి. సో ఇది రాలేదండి, సో ఇది కూడా ఆన్సర్ కాదండి. మీకు ఆన్సర్ ఏంటి, యాక్చువల్గా ఇది ఏంటంటే చిన్న కమాండ్ లాగా అనుకొని మీకు క్వశ్చన్ ఇచ్చారనమాట యాక్చువల్గా. సో ఇలా కూడా ఇస్తూ ఉంటాడండి, మన ఆప్షన్స్ నుంచి వెళ్ళొచ్చు అలాంటప్పుడు. వాట్ ఈస్ ఆన్సర్ అంటే ఆప్షన్ వెళ్ళిపోయారు ఆన్సర్. సో గ్రో మోర్ ట్రీస్, ఇదే మనం కమాండ్ ఆర్ జస్ట్ చిన్న కమాండ్ అనుకోండి, ఎక్కువ చెట్లు నాటండి, ఒక టీచర్ ఒక స్టూడెంట్కి ఇచ్చినట్టు అనుకోండి. సో ఎక్కువ చెట్లు నాటండి, మన కమాండ్ అయితే ఏమవుతుందండి, లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3. సో లెట్ మోర్ ట్రీస్ అనేది ఆబ్జెక్ట్, బి గ్రోన్. సో యాక్చువల్గా మనం ఏంటి చూడగానే నేను ఏమనుకున్నానండి, అది అడ్వైజ్ అనుకున్నాను యాక్చువల్గా. బట్ ఆప్షన్స్ చూసుకుంటే కనుక అడ్వైజ్ సంబంధించిన ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏం లేదు. సో ఎలిమినేట్ చేసి మనం ఏంటంటే చిన్న కమాండ్ అనుకొని
ఎలిమినేషన్ ద్వారా సమ్ టైమ్స్ ఇలా కూడా చేయాల్సి వస్తుంది. సో ఆప్షన్ ఏ విల్ బి ఆన్సర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇది ప్యాసివ్ వాయిస్లో మార్చమన్నాడు. ఓకే, ప్యాసివ్ వాయిస్లో మార్చమన్నాడు. టేక్ దీస్ 2 pills విత్ వామ్ వాటర్. జనరల్గా ఏంటంటే ఇది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు, అంటే ఇట్ ఈస్ అన్ అడ్వైస్. సో అడ్వైస్ కాబట్టి మీకు ఏం కనిపించాలి? షుడ్ బీ కనిపించాలి, ఆర్ యువర్ అడ్వైజర్ టు కనిపించాలి. షుడ్ ఆర్ మస్ట్, నాట్ అయితే నాట్ ఉంటుంది, మస్ట్ బీ కనిపించాలి, ఆర్ యువర్ అడ్వైజర్ టు కనిపించాలి. ఆర్డర్డ్ కాదు. మే ఎక్కడి నుంచి వచ్చింది? సో ఒక్క నిమిషం ఉంది, ఇక్కడ కూడా షుడ్ ఉంది. సో ఏంటండి ఇక్కడ మీరు చూడండి, మనం ఫస్ట్ పాయింట్ ఫస్ట్ టైం వాడబోతున్నామండి. ఓకే, షుడ్ బి టేకెన్ 2 కేసుల్లో కూడా ఉంది. షుడ్ బి టేకెన్ అనేది 2 కేసుల్లో కూడా ఉంది. అయితే ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్? సో ఇక్కడ మీకు ఏమవ్వాలి? టేక్ దీస్ 2 pills విత్ వామ్ వాటర్. ఓకే, సో ఇక్కడ తీసుకునేది ఏంటండి? పిల్స్. అంటే ఇక్కడ ఏంటంటే 2 pills. 2 pills అనేది కదండి ఆబ్జెక్ట్. ఓకే, విత్ వామ్ వాటర్ అనేది కాంప్లిమెంట్ అనమాట. వామ్ వాటర్తో తీసుకున్నది యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. ఓకే, వామ్ వాటర్ కాదండి ఇక్కడ తీసుకోవాల్సింది, పిల్స్ తీసుకోవాలి. సో ఆబ్జెక్ట్ మీరు కనిపెట్టాలి అక్కడ. విత్ వామ్ వాటర్ కాదు, ఆబ్జెక్ట్ ఏంటి? 2 pills. సో దీస్ 2 pills అనేది ఆబ్జెక్ట్ అండి. సో ఇక్కడ మీకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి విల్ బి ఆన్సర్. ఇది అవదండి. మీరు మళ్ళీ వామ్ వాటర్ తీసుకోమనట్లేదు, 2 pillsని వామ్ వాటర్తో తీసుకోమంటున్నాడు. అది కాంప్లిమెంట్ అండి, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్, అది యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ అన్ ఆన్సర్? ఆప్షన్ డి, దీస్ 2 pills షుడ్ బి టేకెన్ విత్ వామ్ వాటర్. సో షుడ్ బి వచ్చింది, B3. ఓకే, వామ్ వాటర్ కాదండి ఇక్కడ. విత్ వామ్ వాటర్ అనేది కాంప్లిమెంట్ అనమాట, అది అలా వచ్చేయాలి. విత్ దీస్ 2 pills కాదు, 2 pills వామ్ వాటర్తో తీసుకోండి. చూడండి, సెన్స్ మెయింటైన్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ప్యాసివ్ వాయిస్లో మార్చమన్నాడు అండి. ఇది కూడా ఒక కొత్త పాయింట్ అండి. మళ్ళీ భావన సా హిమ్ క్యారీయింగ్ యువర్ షూట్ కేస్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏ ఫామ్ అది వర్బ్ ఇచ్చారండి? V2 ఇచ్చారు. V2 అంటే ఏంటండి? పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే వజ్ ఆర్ వర్ కనిపించాలి. ఇక్కడ వజ్ ఆర్ వర్. ఓకే ఓకే, ఒక్క నిమిషం. ఇక్కడ వజ్ ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ వజ్ ఉంది. దీన్ని అందాక మనం పక్కన పెడదాం. ఇక్కడ పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి హ్యాడ్ ఉండకూడదు కదండి. సో దాన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా జరండి ఇచ్చినప్పుడు, అంటే ఇన్ఫినిటివ్ ఇచ్చినప్పుడు మీకు ఏంటి అని అంటే ఇది యాజ్ ఇట్ ఈస్ దిగిపోద్దండి, అంతే. మీరు దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. క్యారింగ్ యువర్ సూట్ కేస్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. మీరు దాని మీద ఫోకసే పెట్టకూడదు. మీకు ఏదైతే యాక్షన్ ఉందో, యాక్షన్కి సంబంధించిన పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఉందో అదే ఫోకస్ చేయాలి. భావన సాహిన్ అంటే ఏంటంటే ఇక్కడ భావన సబ్జెక్ట్, హిమ్ అనేది ఆబ్జెక్ట్. సో ఇక్కడ హిమ్ ఏమవుతుందండి? ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది కదా, హిమ్ ఏమవుద్ది? హీ అవుతుంది. హిమ్ ఏమవుద్ది? హీ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? భావన సాహిం అంటే ఏమవుతుందండి? హీ వాస్ సీన్ బై ఎవరండి? భావన. హీ వాజ్ సీన్ బై భావన అని అవుతుంది. సో హీ వాజ్ సీన్ ఎక్కడ కనిపిస్తుందో చూడండి. ఇక్కడ షూట్ కేస్ చూడలేదండి, సో దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, బై హిమ్. ఇక్కడ హీ రావాలి కదండి, సో ఇది కూడా ఎలిమినేట్ చేయాలి. వాట్ ఈస్ ఆన్సర్ అండి? ఆప్షన్ ఏంటి? ఆన్సర్ అనమాట. ఒకవేళ భావన సాహిం అంటే సింపుల్గా ఇది అవుతుంది, హీ వాజ్ సీన్ బై భావన అని. కాకపోతే ఇక్కడ మీరు ఏం చేయాలి? హీ వాజ్ సీన్ బై భావన, ఇక్కడ క్యారింగ్ యువర్ సూట్ కేస్ యాజ్ ఇట్ ఈస్ దిగిపోద్ది. అర్థమైందా? అంటే ఇక్కడి నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఇన్ఫినిటివ్ ఇచ్చినప్పుడు, ఓకే, ఇన్ఫినిటివ్ ఇచ్చినప్పుడు ఎలా చేంజ్ చేస్తాం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ అన్నది మనం నేర్చుకుంటున్నాం అనమాట. సో సింపుల్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి? యాక్షన్ ఏదైతే పెర్ఫామ్ అయిందో ఆ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మీద ఫోకస్ చేస్తే చాలు, మిగతాది యాజ్ ఇట్ ఈస్ దిగిపోతుంది. ఓకే, ఈ హ్యాడ్ బి ఇది తప్పండి. షూట్ కేస్ కాదు కదండి, క్యారీడ్ బై హిమ్ ఇది కాదండి. సీన్, ఇక్కడ మెయిన్ యాక్షన్ ఏంటి? సా, చూడటం. సో హీ వాజ్ సీన్ బై భావన క్యారింగ్ యువర్ సూట్ కేస్. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థం. సో ఆప్షన్ ఏ విల్ బి ఆన్సర్ అండి. సో పర్టికులర్లీ ఇన్ఫినిటివ్స్లో పార్టిసిపుల్ అనమాట. దాన్ని ఏమంటాం? ప్రెజెంట్ పార్టిసిపుల్ కదా, V4 అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ కదండి. సో పార్టిసిపుల్ ఇచ్చినప్పుడు వాటిని ప్యాసివ్ వాయిస్లో ఎలా మార్చాలన్నది దీని నుంచి నేర్చుకుంటాం. ఎగ్జాంపుల్, ఐ హర్డ్ హర్ సింగింగ్ ఎ సాంగ్. ఓకే, సో సింపుల్గా సింగింగ్ ఏ సాంగ్ అనేది అలా యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. ప్లేయింగ్ ఫుట్బాల్, ఓకే, స్లీపింగ్ ఇన్ క్లాస్, అలా యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? సో ఐ హర్డ్ హర్, సో షీ వాజ్ హర్డ్ బై మీ. ఓకే, షీ వాజ్ హర్డ్ బై మీ. జనరల్గా ఏంటంటే ఇది మనం చివరిలో పెడతామండి, బట్ ఇచ్చిన ఎగ్జాంపుల్లో అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇచ్చిన ఎగ్జాంపుల్లో ముందే పెట్టడం జరిగింది, బట్ జనరలీ చివరిలో పెడతాం బై ప్లస్ ఆబ్జెక్ట్ అనేది. ఓకే, ఇక్కడ ఐ అనేది ఏమవుతుంది? సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది కదా. సో బై మీ చివరిలో పెడతాం జనరల్గా, బై అస్, బై టీచర్. బట్ ఈ ఎగ్జాంపుల్లో ముందే పెట్టేశాడు,
అలా కూడా పెట్టచ్చు, బట్ అది జనరలీ ఇది ప్రిఫరబుల్ అనమాట. ఓకే, సో ఐ హర్డ్ హర్ ఏమవుతుందండి, షీ వాస్ హర్డ్ బై మీ, వీ వాచ్డ్ దెమ్, దే వర్ వాచ్డ్ బై అస్, ద టీచర్ నోటీస్డ్ ద స్టూడెంట్ వాస్ నోటీస్డ్ బై ద టీచర్. ఇదంతా బేసిక్. ఓకే, సో యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుందండి, సింపుల్, చాలా సింపుల్ అండి. పార్టిసిపుల్ ఇస్తే చాలా సింపుల్. ఆ పార్టిసిపుల్ ఉన్న పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ దిగిపోతే మిగతాది మారుస్తూ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ప్యాసివ్ వాయిస్లో మార్చమన్నాడండి. సో మనం ఆల్రెడీ చూసాం, ఇది ఒకసారి మళ్ళీ చూద్దాం. పీపుల్ స్పీక్ కంటోనీస్, ఈ మోడల్ చూసామని అర్థం అండి. పీపుల్ స్పీక్ కంటోనీస్ ఇన్ హాంకాంగ్. ఇక్కడ ఏంటంటే వెర్బ్ V1. అయితే పీపుల్ అనేది ప్లూరల్ కాబట్టి జనరల్గా నిత్య బహువచనం కాబట్టి V1. సో V1 అంటే ఏంటంటే మీకు ప్రెజెంట్ టెన్స్. సో ప్రెజెంట్ టెన్స్ కాబట్టి యామ్ ఈజ్ ఆర్ కనిపించాలి, ఈ రెండు ఎలిమినేట్ చేసేయచ్చండి, వజ్ కనిపించాలి. బీయింగ్ ఎప్పుడు వస్తుందండి, V4కి వస్తుంది. సో ఇది కూడా ఎలిమినేట్ చేసి వాట్ ఇస్ రాంగ్ అంటే ఆప్షన్ B. అయితే మీరు జాగ్రత్త చూసుకుంటే పీపుల్ స్పీక్ కంటోనీస్ ఇన్ హాంకాంగ్ కాంప్లిమెంట్ అది పక్కన పెట్టేయండి. సో కంటోనీస్ కదండి ఆబ్జెక్ట్, కంటోనీస్ ఈ స్పోకెన్ ఇన్ హాంకాంగ్ బై పీపుల్ ఎలిమినేట్ చేస్తాడు. ఎందుకు ఎలిమినేట్ చేస్తాడు, ఇట్ ఇస్ అ జనరల్ సబ్జెక్ట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాక, వన్ సంబడి, అదే పోలీస్, ద జడ్జ్ గుర్తుంటే మీకు కనుక. సో పీపుల్ అనేది జనరల్ సబ్జెక్ట్ కాదు, యూ కెన్ ఒమిట్ దట్. బై పీపుల్ అనేది రాసినా రాయకపోయినా ఏం కాదండి, జనరలీ రాయందే ప్రిఫరబుల్. బై పీపుల్ అనేది జనరల్గా రాయమని, ఓకే, ఒమిట్ చేసేయచ్చు, అదనమాట. మళ్ళీ జస్ట్ గుర్తు చేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా ప్యాసివ్ వాయిస్లో మార్చమన్నాడు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాను, ఇందాక నేను ఆల్రెడీ చెప్పా, కాంప్లెక్స్ సెంటెన్సెస్ వస్తే, ఒక క్రిస్టల్ క్లియర్ కాంప్లెక్స్ సెంటెన్స్ వస్తే ఎలా మార్చాలన్నది ఈ క్వశ్చన్ నుంచి చూద్దాం. సో ఏంటంటే ప్యాసివ్ వాయిస్లో మార్చమన్నాడు. వాట్ ఈస్ ద క్వశ్చన్ అంటే, దే ప్రపోజ్ టు బిల్డ్ ఏ డ్యామ్ ఫర్ ఇరిగేషన్ పర్పసెస్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే కనుక మీరు ఇక్కడే ఫోకస్ చేయాలండి, ఇక్కడ ఫోకస్ చేయాలి. సో కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ 2 క్లాజెస్ అనమాట, మెయిన్ క్లాజ్ అండ్ నౌన్ క్లాజ్, ఆర్ సబార్డినేట్ క్లాజ్ అంటారు. సింపుల్గా సబార్డినేట్ క్లాజ్ అంటారు, మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ పెట్టాను, అక్కడ చెప్తాను. సబార్డినేట్ క్లాజ్, మెయిన్ క్లాజ్ అంటే ఇదండి, దే ప్రపోజ్, ఏం ప్రపోజ్ చేశారు అన్నది సబార్డినేట్ క్లాజ్ అండి. మధ్యలో 2, ఏం ప్రపోజ్ చేశారు, ఏదొక ఇక్కడ ఏంటంటే ఏదో కంజంక్షన్ ఉంటుంది. దే ప్రపోజ్ అనేది మెయిన్ క్లాజ్ అవుద్ది. ఏం ప్రపోజ్ చేశారు అన్నది ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ వెర్బ్ అవుద్ది అనమాట. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ మనం సబ్జెక్ట్ అది కాదండి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అది కాదు. సో ఏం ప్రపోజ్ చేశారు అన్నది మనకి సబార్డినేట్ క్లాజ్లో ఉంటుంది. అయితే మీరు సింపుల్గా ఇది మార్చేటప్పుడు వెరీ సింపుల్ అండి, మీరు మెయిన్ క్లాజ్ మీద ఫోకస్ చేయండి, దే ప్రపోజ్. సింపుల్గా మనం ఇక్కడ ఇట్ అనేది అప్పు తెచ్చుకుంటామండి. సో దే ప్రపోజ్కి జనరల్గా ఏమవుతుందండి, దే ప్రపోజ్ సంథింగ్, దే ప్రపోజ్ ఇట్. మనకేంటో మనకి ఆబ్జెక్ట్ రెఫరెన్స్ లేదు కదా, అందుకే ఇట్ తెచ్చుకొని V1 కాబట్టి ఇట్ ఈస్ ప్రపోజ్కి ఏమవుతుందండి, V3 ప్రపోజ్డ్. సో ఇట్ ఈస్ ప్రపోజ్డ్. సో ఇట్ అప్పు తెచ్చుకుంటాం అండి, జనరల్గా కాంప్లెక్స్ సెంటెన్సెస్లో ఇట్ అప్పు తెచ్చుకుంటాం. సో ఇట్ ఇక్కడ అకార్డింగ్లీ దే ప్రపోజ్డ్ అనుకోండి, ఇక్కడ వజ్ వస్తుంది అకార్డింగ్లీ. సో నెససరీ బీ ఫామ్ పెడతాం, V3. సో ఇట్ ఈస్ V3, మిగతాదంతా వచ్చేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ ప్రపోజ్ టు బిల్డ్ ఎ డ్యామ్ ఫర్ ఇరిగేషన్ పర్పస్. వాట్ ఈస్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ ఆన్సర్. ఇదంతా అవ్వదండి, ఓకే, ఇవన్నీ అవ్వవు. జనరల్గా ఏంటంటే కాంప్లెక్స్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు మెయిన్ క్లాస్ మీద ఫోకస్ పెట్టండి. సో సింపుల్గా వెర్బ్ మీద ఫోకస్ చేయండి ఎక్కువ. ఇక్కడ మనం దీన్ని ఎలిమినేట్ చేసేస్తాం, పీపుల్ అని ఎలిమినేట్ చేసేస్తాం, దే అంటే సంబడి, సో ఎలిమినేట్ చేసేస్తాం, ఒమిట్ చేసేస్తాం. సో ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు బిల్డ్ అ డ్యామ్ ఫర్ ఇరిగేషన్ పర్పస్, ఇలా వచ్చేస్తుంది, వెరీ సింపుల్. అర్థమైందా? సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే వెరీ సింపుల్. ఇక్కడ మీకు V1 వచ్చింది కాబట్టి ఈజ్ వచ్చింది, వెరీ సింపుల్. ఇట్ అనేది అప్పు తెచ్చుకుంటాం, V3. టు బిల్డ్ ఏ డ్యామ్ ఫర్ ఇరిగేషన్ పర్పస్ అనేది యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. అయితే ఇంకొక చిన్న డిఫరెంట్ కేసు కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను ఎగ్జాంపుల్ నుంచి. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో కాంప్లెక్స్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా మారుస్తాం. ఎగ్జాంపుల్, పీపుల్ థింక్, దిస్ ఈజ్ ద మెయిన్ క్లాజ్, కంజంక్షన్ వస్తుంది మధ్యలో, దట్ 2 కంజంక్షన్స్ వస్తాయి. సో పీపుల్ థింక్, ఏమనుకుంటున్నారు, దట్ ఈస్ అ జీనియస్. సో దిస్ ఈస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ థింకింగ్ అనమాట. అంటే యాక్చువల్లీ ఇక్కడ థింకింగ్ అండి, బిలీవ్ కాదు, సారీ. సో పీపుల్ థింక్, ఏం ఆలోచిస్తున్నారు అంటే ఏమనుకుంటున్నారు, దట్ ఈజ్ అ జీనియస్, అతను జీనియస్ అని అనుకుంటున్నారు. అర్థమైందో లేదు? సో సింపుల్గా మీరు ఏం ఫోకస్ చేయాలి, పీపుల్ థింక్ మీద ఫోకస్ చేయాలండి.
పీపుల్ థింక్ మీద ఫోకస్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది, ఇట్ ఈస్ మనం చెప్పాం కదా థింక్ అనేది V1 కాబట్టి ఇట్ అనేది అప్పు తెచ్చుకుంటాం. ఈజ్ యామీజార్లు ఇట్ అనేది సింగులర్ కాబట్టి జనరల్గా ఇట్ ఈజ్ అనే వస్తుందండి. ఇట్ ఈజ్, ఇట్ వాస్, ఇట్ ఈస్. V3 ఏంటంటే థాట్. సింపుల్గా మనం జస్ట్ యాజ్ ఇట్ ఈస్ పెట్టేస్తాం, దట్ ఈస్ ఎ జీనియస్. అర్థమైందా? సో ఇట్ ఈస్ థాట్ దట్ ఈజ్ ఎ జీనియస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎవ్రీబడి బిలీవ్స్ దట్ మ్యాన్ ఈస్ మార్టల్. మనం చెప్పుకోలేదు కదండి, సో మనం ఆల్రెడీ చెప్పాను, బట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. సో కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏముంటాయండి, 2 క్లాస్ ఉంటాయి. మెయిన్ క్లాస్ అంటే ఏంటంటే ఏదైతే ఇంట్రొడ్యూస్ చేస్తుందో అది మెయిన్ క్లాస్ అనమాట. పీపుల్ థింక్. నౌన్ క్లాస్ ఆర్ సబార్డినేట్ క్లాస్. సబార్డినేట్ క్లాస్ అంటే ఏం థింక్ చేస్తున్నారు, దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్ థింక్. అంటే పీపుల్ థింక్, పీపుల్ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అన్నదే ఈ నౌన్ క్లాజ్లో ఉంటుంది. అంటే ఏం థింక్ చేస్తున్నారు, దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్ థింక్ అనమాట. ఏం థింక్ చేస్తున్నారు అన్నది మీకు సబార్డినేట్ క్లాజ్లో ఉండడం జరుగుతుంది. సబార్డినేట్ క్లాజ్ జనరలీ అలాగే యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. ఎవ్రీబడి బిలీవ్స్ దట్ మ్యాన్ ఈస్ మార్టల్. సో ఏమవుతుంది, ఇట్ ఈస్, ఇక్కడ V1 కదండి, ఇట్ ఈస్ బిలీవ్డ్. బిలీవ్కి ఏంటంటే V3, బిలీవ్డ్ దట్ మ్యాన్ ఈస్ మార్టల్. ఇక్కడ చూడండి, చెప్పాను కదా ఒక చిన్న ఇలా కూడా ఒక POC క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, అందుకే ఇలాగా పెట్టడం జరిగిందండి. సో జనరల్గా మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ది ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నది. సో ఇలా కూడా ఉండొచ్చు అని ఇంకోటి ఏంటంటే ఎగ్జాంపుల్, ద ఎక్స్పెక్ట్ దట్ షీ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్. జనరల్గా అయితే మనం ఏం చేస్తాం, దే ఎక్స్పెక్ట్ మెయిన్ క్లాస్ కాబట్టి దాని మీద ఫోకస్ చేసి ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ షీ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్. ఇప్పటివరకు మనం చెప్పుకున్న దాని ప్రకారం ఇది అవ్వాలి. అలా కాకుండా సమ్ టైమ్స్ ఏంటంటే మీకు ఏదైతే సబార్డినేట్ క్లాస్ ఉందో అక్కడ కూడా ఒక కంప్లీట్ యాక్షన్ ఉంటుంది. అంటే ప్రాపర్ సబ్జెక్ట్ ఉంటుంది, ప్రాపర్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దాన్ని కూడా మనం ప్యాసివ్ వాయిస్లో మార్చొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ఈజ్ అ జీనియస్. ఇక్కడ ఏంటంటే ఈజ్ అ జీనియస్, జస్ట్ అతడ హీ అనేవాడు ఏంటి స్టేట్ చెప్తుంది, ఇక్కడ యాక్షన్ ఏం లేదు. మ్యాన్ ఈజ్ మార్టల్ అంటే ఏంటి, స్టేట్ అంటే అతని పొజిషన్ ఏంటి, అతని కండిషన్ ఏంటి అంటే అతను జీనియస్, అతను ఎలాంటి వాడు, దట్ ఈస్ స్టేట్ ఆర్ కండిషన్. జస్ట్ ఇక్కడ ఏంటంటే యాక్షన్ ఏం లేదు. ఈజ్ అ జీనియస్లో మ్యాన్ ఈజ్ మార్టల్ యాక్షన్ లేదు. సో అక్కడ యాక్షన్ లేదు కాబట్టి మనం ప్యాసివ్ వాయిస్లో మార్చడానికి అవ్వదండి. అలా కాకుండా షీ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్, కంప్లీట్ యాక్షన్ ఉంది, ప్రాపర్ సబ్జెక్ట్ ఉంది, సబార్డినేట్ క్లాస్లో షీ, ప్రాపర్ ఆబ్జెక్ట్ ఉంది. అలాంటప్పుడు దాన్ని కూడా మనం ప్యాసివ్ వాయిస్లో మార్చొచ్చు. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దాట్ ఏంటండి ద ప్రాజెక్ట్, ఇంకా యాజ్ ఇట్ ఈస్ అండి. షీ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్, మీరు ఏం చేస్తారు, ద ప్రాజెక్ట్ విల్ బి కంప్లీటెడ్ బై హర్ అని రాస్తాం కదా. సింపుల్గా ఇదే ఒక ఐసోలేటెడ్గా ఇస్తే మనం ఎలా మారుస్తాం కదా, అలా కూడా మార్చచ్చు అనమాట. ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకటి ఉందండి. దే హోప్ దట్ ఆస్ట్రేలియా విల్ విన్ ద మ్యాచ్. ఇట్ ఈస్ హోప్డ్ దట్ ద మ్యాచ్ విల్ బి వన్ బై ఆస్ట్రేలియా. నాకు గుర్తు కూడా ఉందండి, ఎందుకంటే నేను ఆల్రెడీ JMarksలో డిస్కస్ చేశాను. సో అదండి. సో ఎలా అయినా మార్చొచ్చు. ఇలా ఎప్పుడు మార్చడానికి అవుతుంది, మీకు కంప్లీట్గా యాక్షన్ ఉండాలి, ప్రాపర్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ రెఫరెన్స్ ఉండి అప్పుడు మీకు యాక్షన్ ఉంటే ఇలా మార్చడానికి అవుతుంది అనమాట. లేదంటే ఇదనమాట, జస్ట్ స్టేటే మెన్షన్ చేస్తే ఇలా మార్చండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సేమ్ అలాంటి క్వశ్చనే మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో యాక్టివ్ వాయిస్లో మార్చాలండి. సో ఇట్ ఈస్ సెడ్ దాట్ అంటే ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఇచ్చాడు, ఇంతకుముందు ఏంటి యాక్టివ్ ఇచ్చి ప్యాసివ్ మార్చమన్నాడు, ఇప్పుడు ఏంటంటే ప్యాసివ్ ఇచ్చి యాక్టివ్ అనమాట. ఇట్ ఈస్ సెడ్ దట్ ఐన్స్టైన్ వాస్ ఎ జీనియస్. ఇది యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది. ఇట్ ఈస్ సెడ్ అంటే ఏంటండి, జనరల్గా ఎవరు, మనం ఒక జనరల్ సబ్జెక్ట్ అప్పు తెచ్చుకుంటాం, చెప్పాను కదండి. సో ప్రాపర్ సబ్జెక్ట్ ఆఫ్ రెఫరెన్స్ లేనప్పుడు మనం తెచ్చుకున్నాం. ఇందాక మనం చూసాం ద వర్డిక్ట్ ఎవరు ఇస్తారు, జడ్జ్ ఇస్తారు. సో జడ్జ్ తెచ్చుకున్నాం, ఇక్కడ పీపుల్ తెచ్చుకున్నాం అనమాట. మీరు పెద్ద స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదండి, ప్రతి ఆప్షన్లో పీపుల్ ఉంది. సో ఖచ్చితంగా మీరు పీపుల్నే తెచ్చుకోవాలి. ఇట్ ఈస్ సెడ్ అంటే ఏంటండి, ప్రెజెంట్ టెన్స్ ప్యాసివ్. ఈజ్ ప్లస్ V3 వచ్చిందంటే అది ఏంటండి, ప్రెజెంట్ టెన్స్ కదా. సో ప్రెజెంట్ టెన్సే కనిపించాలి ఇక్కడ. పీపుల్ సెడ్ ఉంది కాదు, హ్యావ్ వచ్చింది, అది కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. ఆర్ సేయింగ్, V4 ఎక్కడి నుంచి వచ్చిందండి. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్, ఆప్షన్ విల్ బి ఆన్సర్. పీపుల్ సే దట్ ఐన్స్టీన్ వాస్ అ జీనియస్. పీపుల్ సే అంటే మనం జనరల్గా ఏం, ఇట్ ఈస్ సెడ్డే కదండి, బై పీపుల్ మనం రాయం, ఇట్ ఈస్ సెడ్డే కదా దట్ ఐన్స్టీన్ వాస్ అ జీనియస్, అదే కదండి ఇచ్చాడు. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్, ఆప్షన్ డి విల్ బి ఆర్ ఆన్సర్ అండి. చూడండి ఎక్కడ కూడా ఫామ్ ఆఫ్ ద వర్బ్ నుంచే మనం యాక్చువల్గా మన పర్టికులర్ మోడల్ మనకు అవుట్ అండ్ అవుట్ తెలియాల్సిన అవసరం కూడా లేదండి. సింపుల్గా ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ సెడ్ అని ఉంది కాబట్టి ప్రెజెంట్ ప్యాసివ్, సింపుల్ ప్రెజెంట్ ప్యాసివ్ అండి. సో సింపుల్ ప్రెజెంట్ కనిపించాలి, హ్యావ్ ఫామ్ కనిపించింది, V2 కనిపించింది, ఇక్కడేమో V4 కనిపించింది, ఇవన్నీ రావండి, ఇదే వస్తుంది ఆన్సర్. వాట్ ఈస్ ఆన్సర్, ఆప్షన్ విల్ బి ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకో ఇష్యూ అండి, ఇది కూడా మళ్ళీ ఇంకొక డిఫరెంట్ మోడల్. ఒకసారి క్వశ్చన్ చదువుతాం, ప్యాసివ్ వాయిస్లో మార్చమన్నాడు. వాట్ ఈస్ ద క్వశ్చన్ అండి, ద పోలీస్ కాట్ ద థీఫ్ అండ్ ద సర్చ్ హిస్ పాకెట్స్. పోలీస్ కాట్ ద థీఫ్ అండ్ దే సర్చ్ హిస్ పాకెట్స్. ఇప్పుడు వరకు మనం ఏం చూసాం, కాంప్లెక్స్ సెంటెన్సెస్ చూసాం. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే మెయిన్ క్లాస్ ఉంటుంది, మెయిన్ క్లాస్లో ఏమనుకుంటున్నారు అన్నది సబార్డినేట్ క్లాస్లో ఉంటుంది. ఇక్కడ అలా కాదండి, 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉన్నప్పుడు మీరు జాగ్రత్త చూస్తే ద పోలీస్ కాట్ ద థీఫ్, పట్టుకోవడం ఒక యాక్షన్, తర్వాత అండ్ ది సర్చ్ హిస్ పాకెట్స్,
అండ్ దే సర్చ్ దీస్ పాకెట్స్. మీరు ఇండివిజువల్గా బ్రేక్ చేసినా కూడా ఈ రెండు కాంప్రిహెన్సివ్ అంటే ఒక మీకేంటి సెన్సిబుల్ సెంటెన్సెస్ అవుతాయి అనమాట. ఇలా టూ ఇండిపెండెంట్ క్లాసెస్ ఇచ్చినప్పుడు సెపరేటెడ్ బై కంజంక్షన్ అండ్ ఆర్ సంథింగ్. ఓకే, కంప్లీట్లీ ఇండిపెండెంట్ క్లాసెస్ ఇచ్చినప్పుడు రెండు కూడా ప్యాసివ్ వాయిస్లో మార్చాలి మీరు. అర్థమైంది? ఇందాక మనం ఏం చేస్తాం కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏదైతే మెయిన్ క్లాజో ప్రధానంగా దాన్నే మార్చుకుని మిగతా యాజ్ ఇట్ ఈస్ రిప్లికేట్ చేస్తాం. బట్ సమ్ టైమ్స్ మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే మీకు యాక్షన్ అనేది కంప్లీట్గా డినోట్ అయ్యి ఉంటుందో అప్పుడు మార్చాలి. అది కాంప్లెక్స్ సెంటెన్స్. కాకపోతే అక్కడ కాంప్లెక్స్ సెంటెన్సెస్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏంటండి, ఏం అనుకుంటున్నారు అన్నది ఉంటుంది, ఇక్కడ ఏంటి ఏం బిలీవ్ చేస్తున్నారు అన్నది ఉంటుంది, ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది ఉంటుంది. కనెక్షన్ ఉంటుంది రెండుకి. ఇక్కడ ఏంటంటే రెండు కనెక్షన్ ఉండదండి, దే ఆర్ ఇండిపెండెంట్. పట్టుకున్నారు, సెర్చ్ చేశారు, దే ఆర్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ అండి. ఏం ఆలోచిస్తున్నారు, ఏం బిలీవ్ చేస్తున్నారు, ఏం హోప్ చేస్తున్నారు అన్నది మనం ఇక్కడ చెప్పట్లేదు, కంప్లీట్లీ ఇండిపెండెంట్ అనమాట. ఇలా ఉన్నప్పుడు రెండు మార్చాలి. ద పోలీస్ కాట్ ద థీఫ్. ఇక్కడ పోలీసు మనకి ఏంటంటే అండర్స్టూడ్ కాబట్టి మీకు ఎక్కడ ఓకే లాస్ట్లో రాశారు, అది మనం రాయకపోయినా ఏం ప్రాబ్లం కాదండి యాక్చువల్లీ చెప్పాలంటే. సో ద పోలీస్ కాట్ ద థీఫ్. సో ఇక్కడ కాట్ ఏంటండి V2 కదా. సో V2 కాబట్టి ప్రెజెంట్ టెన్స్ అంటే వాజ్ ఆర్ వర్ కనిపించాలి. ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడ హ్యాడ్ ఉంది, రెండు ఎలిమినేట్ చేసేయచ్చు. సో ద థీఫ్ వాస్ కాట్, ఇది ఓకే అంటే మనం సెకండ్ మీద రిలై అవ్వాలి ఇంకో ఆప్షన్ ఎలిమినేట్ చేయడానికి. ఇక్కడ సర్చ్ ఇది కూడా V2 అండి. జనరల్గా ఏంటంటే టెన్స్ కన్సిస్టెన్సీ ఉంటుంది, ఇది V2 అయితే ఇది V2 అవుతుంది జనరలీ. సో మీకు ఏంటంటే V2 కాబట్టి ఇక్కడ కూడా ఇందులో కూడా మీకు ప్రెజెంట్ టెన్స్ కనిపించకూడదు, పాస్ట్ టెన్స్ అన్నది. వాట్ ఇస్ ఆన్సర్? ఆప్షన్ ఇది ఆన్సర్. ద థీఫ్ వాస్ కాట్ అండ్ హిస్ పాకెట్స్ వర్ సర్చ్డ్ బై ద పోలీస్. రెండు యాక్షన్స్ పోలీసే కదా చేశారు. సో ద థీఫ్ వాస్ కాట్ అండ్ హిస్ పాకెట్స్ వర్ సర్చ్డ్. సో ఇక్కడ వర్ ఎందుకు వచ్చింది, ఇది ప్లూరల్ కాబట్టి వర్ వచ్చింది. అర్థమైందా? సో ఇండిపెండెంట్ క్లాసెస్ సెపరేటెడ్ బై అండ్ కన్జంక్షన్ ఆర్ సంథింగ్, ఇండిపెండెంట్ క్లాస్ ఉన్నప్పుడు రెండు కూడా మనం ప్యాసివ్ వాయిస్లో మార్చడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ఆన్సర్ అండి? ఆప్షన్ ఏ, ద థీఫ్ వాస్ కాట్ అండ్ హిస్ పాకెట్స్ వర్ సర్చ్డ్ బై ద పోలీస్ ఈజ్ ద ఆన్సర్. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. మీరు ఇక్కడ వరకు వచ్చారు అని అంటే ఖచ్చితంగా మీకు 100% ప్యాసివ్ వాయిస్ ఖచ్చితంగా అర్థమవుతుందండి, నేను కంప్లీట్ హోప్తో చెప్తున్నాను. సో ఇది ఇంకో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ అండి. సో యాక్టివ్ వాయిస్లో మార్చమన్నాడు. సో క్వశ్చన్ చదువుదాం. మే యూ బీ బ్లెస్డ్ విత్ గుడ్ హెల్త్. ఎప్పుడు కూడా ఈ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఆప్టిటివ్ సెంటెన్సెస్ అంటాం. ఆప్టిటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటంటే ఆశీస్సులు ఇవ్వటం, ఏదైనా ప్రే చేయటం, లేదా ఎవరినైనా శపించటం. ఓకే, అలా ఏదైనా సెంటెన్సెస్ ఉంటే ఆప్టిటివ్ సెంటెన్సెస్ అంటాం. అంటే మే గాడ్ బ్లెస్ యూ. ఎగ్జాంపుల్ మే గాడ్ బ్లెస్ యూ. ఎగ్జాంపుల్ ఏంటంటే మే గాడ్ బ్లెస్ యూ ఉందనుకో, అదేంటంటే ఆశీర్వచనం కదా ఇది. సింపుల్గా దీనికి మళ్ళీ పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదండి. మే అనేది ఏంటండి మోడల్ వెర్బ్ కదా. సో సింపుల్గా మోడల్ వెర్బ్ వస్తే బీ కనిపించదండి. అంటే మే అనేది ముందే ఉండాలి. మే ఇక్కడ ఏంటంటే గాడ్ బ్లెస్ యూ, యూ అనేది ఆబ్జెక్ట్ కదండి. మే యూ బీ బ్లెస్డ్, బీ అనేది ఉంటుందండి. బీ ఎందుకు మోడల్ వెర్బ్ వస్తే బీ అని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ దీనికి స్పెషల్ ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు. మే వచ్చిందంటే బీ రావాలి కదా. సో మే గాడ్ బ్లెస్ యూ, మే యూ బీ బ్లెస్డ్ బై గాడ్. అర్థమైంది కదండి. సో మీకు సింపుల్గా ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఇచ్చాడు, మే వచ్చింది కానీ ఇక్కడ బీ వచ్చింది. ఓకే, సో సింపుల్గా మీకు ఏం రావాలి స్ట్రక్చర్, మనం రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి ఇక్కడ. అంటే ప్యాసివ్ నుంచి యాక్టివ్ మార్చాలి కదా. సో మే యూ బీ బ్లెస్డ్ కదండి. సో మీకు ఏమవుతుందంటే ఇక్కడ దీని నుంచి ఆన్సర్ మే రావాలి ముందు. సో ఈ రెండు ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, మే గుడ్ హెల్త్ బ్లెస్ యూ కాదండి, మే గుడ్ హెల్త్ కాదు కదా బ్లెస్ చేసేది. సో వాట్ ఈస్ అన్ ఆన్సర్? ఆప్షన్ విల్ బి యువర్ ఆన్సర్. చూడండి ఇక్కడ మనం గాడ్ని మళ్ళీ అప్పు తెచ్చుకున్నాం. గాడ్ ఉందండి ఇక్కడ గాడ్ లేదు కదా. యాక్చువల్గా బై గాడ్ అని ఉంటే గాడ్ మనం పెడతాం జనరల్గా, కానీ ఇక్కడ గాడ్ లేవని మనం గాడ్ అప్పు తెచ్చుకోం. ఎందుకు? బికాస్ బ్లెస్సింగ్ ఎవరు ఇస్తారండి జనరల్గా ఆశీర్వచనం? గాడే కదా, మనం గాడే కదా వాడతాం జనరల్గా బ్లెస్సింగ్స్లో. సో మే గాడ్ బ్లెస్ యూ విత్ గుడ్ హెల్త్. సో వాట్ ఈస్ ఆన్సర్ అండి? ఆప్షన్ ఏ విల్ బి ఆన్సర్. సో ఇదండి వాయిస్కి సంబంధించిన కాంప్రిహెన్సివ్ వీడియో. సో వాయిస్కి సంబంధించిన ప్రతి మోడల్ కూడా ఇందులో చాలా బాగా కవర్ చేయడం జరిగిందండి. ఖచ్చితంగా మీకు ఇది ఎఫెక్టివ్గా అనిపిస్తేనే మీరు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత తెలుగు మీడియం స్టూడెంట్స్కి అయినా నేను 100% ఎష్యూరెన్స్తో చెప్తున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకే, సో మీకు ఈ మాక్కి సంబంధించి పీడిఎఫ్ కావాలి అని అంటే ఈ పర్టికులర్ వాయిస్కి సంబంధించిన కాంప్రిహెన్సివ్ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కావాలి అని అంటే జై యాప్ ఉంటుందండి, జై క్లాస్ యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో, అందులో అవైలబుల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు టెలిగ్రామ్లో కూడా ఉంటుందండి. టెలిగ్రామ్లో కూడా మీరు జై క్లాస్ సంబంధించి మీరు అందులో గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. యూట్యూబ్లో కూడా జై క్లాస్ అనే ఛానల్ ఉంది, దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎక్కువ అప్డేట్స్ వస్తాయండి ఇటువంటి. సో థ్యాంక్ యూ.